అసలు అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు. అసలు అంబేద్కర్ గారి లవ్ స్టోరీ కావాలి నాకు. ఈవిడ డాక్టర్ ఎప్పుడయ్యారు, తర్వాత గుజరాత్లో వెళ్ళి జాబ్ చేయడము, ఆ తర్వాత ఫస్ట్ టైం అంబేద్కర్ గారిని కలవడం. రావు గారికి ఫ్రెండ్ అంబేద్కర్ అనమాట. సో అంబేద్కర్ ఇంటికి వచ్చేవాళ్ళు, ఈ ఫ్రెండ్ కలవడానికి ఈవిడ వచ్చేదనమాట. దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేశాడు అంబేద్కర్ అని ఒక ప్రచారం చేస్తుంటారు. దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేస్తే రెండో అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇఫ్ యూ సే నో, ఒకవేళ నువ్వు నో అని చెప్తే, ఆయన ప్రపోజల్ నో అని చెప్తే, దే ఆర్ వెరీ లైక్ టు కిల్ యూ. అంటే ఈమె నెక్స్ట్ అంగీకారాన్ని ఎలా చెప్పింది? మా అంబేద్కర్ తాతకి అంబేద్కర్ని పేరు పెట్టింది ఒక ఉపాధ్యాయుడు అని చెప్పి ఆయనే చెప్పింది స్పష్టంగా. అంటే కొన్నిట్లలో అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్లో జీనియస్ అని చెప్తారు. అంబేద్కర్ గారు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ అనేది తెలుసా? 200. నాకు కూడా ఒక అజ్ఞానిగా నాకు ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ దేశం స్వాతంత్రం కావాలని అంబేద్కర్ పాల్గొన్న ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి అని అడుగుతున్నాను. అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం వద్దు అని చెప్పేసి అనడానికి రీజన్ ఏంటి? ఏం చూసుకుంటున్నారు? ఈ దేశ స్వాతంత్రానికి అనుక్షణం అడ్డుపడుతున్న బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో ఈయన మినిస్టర్. అంబేద్కర్ బ్రాహ్మణులకు వ్యతిరేక. నేను పుడితే హిందువుగా, నేను పుట్టడం హిందువుగా పుట్టా కానీ నేను చావడం మాత్రం హిందువుగా చావా అని. అన్న, ఇప్పటిదాకా మీరు అసలు రాజ్యాంగం ఎలా వచ్చింది, దీనికి పేరు ఎలా వచ్చింది, అంబేద్కర్ గారికి పేరు ఎలా వచ్చిందో చెప్పారు. అసలు అడిగిన ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు. అసలు అంబేద్కర్ గారి లవ్ స్టోరీ కావాలి నాకు. ఓకే, ఇప్పుడు ఇంతకుముందే పుస్తకం చూపించాను నేను. ఇదే పుస్తకము. ఇందులో అంబేద్కర్ గారు, ఇప్పుడు చాలామంది అంబేద్కరిస్టులు ఏమంటారంటే అంబేద్కర్ గారి లవ్ స్టోరీ గురించి మాట్లాడుతుంటే నన్ను విమర్శిస్తుంటారు. ఇది ఏది కూడా నా సొంతం చెప్పట్లేదండి. ఇది అంబేద్కర్ లవ్ చేశారు లేదా నాకు ఎట్లా తెలుస్తుంది? ఒకసారి ఇట్లా బుక్ చూపించండి. ఎట్లా తెలుస్తుంది నాకు? దాని మీద ఏం కనిపించట్లేదు. ఇది మేము కనిపించట్లేదు కాబట్టి నేను లోపల చూపిస్తా. ఇప్పుడు ఏం బాబా సాహెబ్ మై లైఫ్ విత్ డాక్టర్ అంబేద్కర్. ఆమె జీవితము అంబేద్కర్ గారితో ఏ విధంగా ఎట్లయింది అనే దాని మీద ఈ బుక్ చూపించే బదులు మీకు నేను నా నోట్స్ చూపిస్తానండి. ఓకే, ఇందులో ఉన్న పేజ్ నెంబర్తో సహా నేను చెప్తాను. ఇందులో సింపుల్గా చెప్పాలంటే ఈమె ఎప్పుడు మన సవితా అంబేద్కర్ గారు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో, మ్యారేజ్ ఎప్పుడు అయిందంటే 1947లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ ఇది. అప్పటికి ఫస్ట్ ఆవిడ వైఫ్ చనిపోయారు. అప్పటికి చనిపోయి చాలా రోజులు అయిపోతుంది అప్పటికే. తర్వాత ఈవిడ డాక్టర్ ఎప్పుడయ్యారు, తర్వాత గుజరాత్లో వెళ్ళి జాబ్ చేయడము, ఆ తర్వాత ఫస్ట్ టైం అంబేద్కర్ గారిని కలవడం. మొట్టమొదటిసారి అంబేద్కర్ని ఎప్పుడు కలిశారంటే 1947లో కలిశారనమాట. 1947 స్టార్టింగ్లో. దిస్ ఈవెంట్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఇయర్లీ డే ఆఫ్ 1947లో జరిగిందనమాట. ఫస్ట్ టైం ఆయన కలవడం జరిగింది. ఎప్పుడు ద ఫస్ట్ మీటింగ్ విత్ డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ రావ్ అండ్ అంబేద్కర్. డాక్టర్ రావు గారు అని చెప్పేసి ఈయన కూడా ఒక ఎకనామిస్ట్, ఈయన కూడా ఒక స్కాలర్ అనమాట, డాక్టర్ అనమాట. ఈయన డాక్టర్ అంటే ఎంబీబీఎస్ కాదు, స్కాలర్ అనమాట. డాక్టర్ మన అంబేద్కర్ లాగా స్కాలర్ అనమాట. ఈయన ఏం చేసిందంటే, ఈయన దగ్గరికి ఈయన బాంబేలో ఒక మంచి రిచ్ ఫ్యామిలీ అనమాట. ఈయన ఎప్పుడు వచ్చినా వీళ్ళ ఇంటికి వచ్చేవాడు, వీళ్ళతోనే మీటింగ్ అవుతుంది అనమాట. రావు గారి కూతురు సవిత గారి ఫ్రెండ్ అనమాట. రావు గారి కూతురు ఫ్రెండ్ ఇప్పుడు డాక్టర్ ఈవిడ అనమాట, సవిత గారు అనమాట. వీరిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళ డాక్టర్ ఈ రావు గారికి ఫ్రెండ్ అంబేద్కర్ అనమాట. సో అంబేద్కర్ ఇంటికి వచ్చేవాళ్ళు, ఈ ఫ్రెండ్ని కలవడానికి ఈవిడ వచ్చేదనమాట. అప్పుడు జరిగిన లవ్ స్టోరీ అనమాట ఇది. సో తప్పేం లేదు, నేను లవ్ స్టోరీ జరిగిన తప్పేం లేదు. ఏ ఏజ్లో ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. అంటే చరిత్రలో జరిగిన సంఘటన గురించి మాత్రమే నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ పేజ్ నెంబర్ మీరు ఈ స్పష్టంగా పేజ్ నెంబర్లో, ఈ బుక్లో పేజ్ నెంబర్ ఏంటంటే 56లో స్పష్టంగా రాసి ఉంటుంది చూడండి. వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుంటుంది. సరే, ఇది చెప్పేది కూడా నేను చెప్పేది కాదు, ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకంలో వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంటుంది. ఈయన, లుక్ డాక్టర్,
మై పీపుల్ అంటే ఆయన ప్రజలు, అంటే ఆయన వర్గానికి సంబంధించిన పీపుల్, మై కొలీగ్స్ హ్యావ్ బీన్ ఇన్స్టెడ్ దట్ ఐ షుడ్ గెట్ మ్యారీడ్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఫైండ్ సమ్వన్ టు మై లైకింగ్. ఓకే, అర్థమవుతుంది కదా మీకు? అంటే నాకు అంటే అందరు చెప్తున్నాను మ్యారేజ్ చేసుకోమని, కానీ నాకు నచ్చే విధంగా ఇంకెవరు దొరకలేదు అని చెప్తున్నాయి. అంబేద్కర్ కంటే సగం ఏజ్ అమ్మాయి, అవును, డాక్టర్ అనమాట, ఆమె ట్రీట్మెంట్ చేస్తుండే ఆమె అంబేద్కర్ గారికి అని చెప్పి చూడండి, స్పష్టంగా ఉంటుంది చూడండి. అంబేద్కర్, సవిత గారు ఇలా మధ్యలో చర్చలు అనమాట ఇవన్నీ. ఓకే, ఇవన్నీ చర్చలు చేసుకుంటూ లాస్ట్కి ఒకసారికి ఇవన్నీ కూడా ఎక్కడ కనబడతాయి అంటే ఇదే పుస్తకంలో పేజ్ నెంబర్ 56 కనబడతాయి మనకు. ఓకే, 51 to 56 మధ్యలో కనబడుతుంటాయి మనకు. సరే, ఆయన లవ్ చేసుకోవడం, ఇద్దరు అంబేద్కర్ గారు ఫస్ట్ ప్రపోజల్ చేయడము, ఆమె ఫస్ట్ ఒప్పుకోకపోవడము, సేమ్ ఒక ప్రపోజ్ జరిగిందన్న ఫస్ట్ అంటే చెప్తారనమాట. ఒక లెటర్ పంపిస్తాడు ఆమెకు, ఒక లెటర్ ఇస్తాడు ఆమెకు, మేడంకు లెటర్ ఇస్తాడు, లవ్ లెటర్ రాసి ఇస్తాడు అనమాట. అంటే ఇవ్వడం అనుకుంటే డైరెక్ట్ ఇవ్వడు, ఢిల్లీ నుంచి పోస్ట్లో పంపిస్తాడు. ఓకే, ఆ లెటర్ రాగానే చదివి ఏం నిర్ణయం తీసుకున్నా మీకు అర్థం కాక వెళ్ళి వాళ్ళ బ్రదర్కి చెప్తుంది, ఇట్లా సంగతి ప్రపోజల్ చేసిండు అని చెప్తే ఆలోచించుకోమని చెప్తారు. ఈమె కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళ బ్రదర్ ఒక మాట చెప్తాడు, ఏంటంటే నువ్వు ఒకవేళ ఒప్పుకోలే అనుకో మ్యారేజ్కి, ఆయన మ్యారేజ్ చేసుకోరని చెప్పి నువ్వు ఒప్పుకోలే అనుకోండి, ఈ అంబేద్కర్ అప్పుడు కూడా జై భీమ్ అంటుండే అనమాట. అంబేద్కర్ బ్రతుకున్నప్పుడే జై భీమ్ అనేవాళ్ళు. ఈ అంబేద్కర్ ఫాలోవర్స్ నేను ఏమైనా చేయొచ్చు, అది కూడా అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా ఉన్నాయండి. ఆ మాటలన్నీ ఉన్నాయి ఇందులో. మా అన్న ఇలా అన్నాడు అని చెప్పి స్పష్టంగా రాసిన పేజీలో ప్రతి ఇది కనుక చదివితే క్లియర్ కడ తెలిసిపోతుంది మనకు ఈ పుస్తకం. సో ఇది ఏది కూడా మరీ చెప్తున్నా, ఇది ఏవి కూడా నా సొంత వాక్యాలు కావు, ఈ పుస్తకంలో ఉన్న పదాలు మాత్రమే నేను వాడుతున్నాను ఇక్కడ. సో చెప్పడం వల్ల లాస్ట్కు మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఢిల్లీలో అధికార నివాసం. ఈయన లా మినిస్టర్ కదా అప్పుడు, అవును, లా మినిస్టర్ కదా, అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ఈయనకు అధికార నివాసం ఉంది ఢిల్లీలో. ఆ అధికార నివాసంలో మ్యారేజ్ అవుతుంది. అయిన తర్వాత మ్యారేజ్ అయిపోగానే మళ్ళీ వాళ్ళు అదే రోజు సాయంత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి వెళ్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశీర్వాదాలు తీసుకుంటారు, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, ఆయన కూడా గ్రీటింగ్స్ చెప్తాడు, హ్యాపీగా ఉండమని చెప్తాడు. మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి హనీమూన్ కూడా వెళ్తారు. ఈ హనీమూన్ కూడా నేను చెప్పట్లేదండి బాబు, ఇంట్లో చూపిస్తాను మీకు, పేజ్ నెంబర్ చూపిస్తాను మీకు. ఇగో అంబేద్కర్ గారి హనీమూన్ అని చెప్పి ఉంది చూడండి, హనీమూన్ వెళ్తారు హనీమూన్. దీనికి రిఫరెన్స్ కూడా మీకు చెప్తున్నా, ఇదే బుక్లో పేజ్ నెంబర్ 106 నుంచి 107 ఉన్నది. అలాగే ఆ హనీమూన్ వెళ్ళినప్పుడు ఆయనకు ఒక విఐపి కలుస్తాడు. ఓకే, ఆ విఐపి ఎవరంటే మెహర్చంద్ మహాజన్, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆ రోజు చీఫ్ జస్టిస్ ఆయన కూడా ఆయన ఫ్యామిలీతోని సరదాగా అక్కడికి వస్తాడనమాట. వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతాయి. ఆ డిస్కషన్స్ ఎక్కడ కనబడతాయి అంటే ఈ ఫార్మర్ జస్టిస్ రాసిన బయోగ్రఫీ ఉంటుంది కదా, ఆ బుక్ పేరు ఏదంటే లుకింగ్ బ్యాక్ పుస్తకం పేరు. లుకింగ్ బ్యాక్ అనే పుస్తకంలో ఆయన పేజ్ నెంబర్ 190లో 190లో ఆయన రాశాడు. ఆయన కూడా రాశాడు, అంబేద్కర్ గారు కొత్తగా మ్యారేజ్ చేసుకొని హనీమూన్కి వచ్చారు సవిత గారితో అని చెప్పేసి. అథెంటికేషన్ ఇక్కడ లేకుండా దాంట్లో కూడా ఉంది, అక్కడ కూడా అథెంటికేషన్ ఉంది. సో ఇంత అథెంటికేట్గా నేను చెప్తున్నా. ఇది ఇంకోటి, ఇది ఏది కూడా నా సొంత వాక్యాలు కాదు. ఇంకోటి, అంబేద్కర్ లవ్ చేయడం తప్పు నేను చెప్పట్లేదు. ఇంకా ఒక ప్రశ్న ఏదలుచుకునేది అంటే, దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేశాడు అంబేద్కర్ అని ఒక ప్రచారం చేస్తుంటారు. అవును, దేశం కోసం కుటుంబాన్ని త్యాగం చేస్తే రెండో అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? రైట్, చెప్పండి. అంటే సహజంగానే ఆయన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు చనిపోయారు తప్పించి దేశం కోసం చనిపోయారని చెప్పేసి ఏ విధంగా చెప్తారు? ఒక దేశం కోసమే తన కుటుంబాన్ని త్యాగం చేసిన మనిషి రెండోసారి లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాడు అనేది నా ప్రశ్న. మరి తను ప్రపోజ్ చేసి టైం ఇచ్చి, అంటే ఆ అమ్మాయి ప్రపోజ్ చేయలేదు, సవిత గారికి ప్రపోజ్ చేయలేదు, అంబేద్కర్ గారే ప్రపోజ్ చేశారు, అంబేద్కర్ గారే లవ్ లెటర్ రాశారు. అంటే మొదటి కుటుంబం దేశం కోసం చనిపోయిందని అనుకుంటున్నప్పుడు ఈయన ఎందుకు జరగాలం ఆయన లైఫ్లో? జరగద్దు కదా, అసలు పాటే ఉండద్దు కదా ఆయనకు లైఫ్లో. ఎందుకు వచ్చింది మరి? అంటే అంబేద్కర్ ప్రచారం చేస్తుంది రాంగ్, అది సహజంగా జరిగిన మరణాలు అవి అనేది నేను చెప్పదలుచుకున్నాను అన్న. ఇప్పుడు దీంట్లో మీరు చెప్పినట్టు ఆవిడను
అంటే వీళ్ళ అన్న బెదిరించాడా లేకుంటే జనాలు బెదిరించారా ప్రపోజ్ లెటర్ వచ్చిన తర్వాత? దాంట్లో స్పష్టంగా ఈమె ఒప్పుకోవడానికి కారణం ఏంటి అసలు? ఇప్పుడు అంత బాగానే ఉంది, లెటర్ పంపించిండు, వాళ్ళన్న చెప్తే వాళ్ళన్న ఇలా వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు తర్వాత ఈమె ఒప్పుకోవడానికి, పెళ్ళికి అంగీకరించడానికి అసలు రీజన్ ఏంటి? పేజ్ నెంబర్ 54, ఓకే, పేజ్ నెంబర్ 54లో ఇది సవితా అంబేద్కర్ రాసిన స్వయంగా పుస్తకం. ఆమె ఏం రాస్తుంది, ఆమె ఏం చెప్తుందంటే వాళ్ళ బ్రదర్కి చెప్పింది. వాళ్ళ బ్రదర్కి చెప్పిన తర్వాత వాళ్ళ బ్రదర్ ఒక సమాధానం చెప్తున్నాడు, చూడండి. మై బ్రదర్ బిగన్ టీజింగ్ మీ. అతను సరదాగా టీజ్ కూడా చేసిన అనమాట. ఆమె చేసిన తర్వాత లుక్, వాళ్ళ బ్రదర్ చెప్తుంది, లుక్ హీ సెడ్, డాక్టర్ అంబేద్కర్ ఫాలోవర్స్ లవ్ డాక్టర్ అంబేద్కర్ మోర్ దెన్ దే లవ్ దేర్ ఓన్ లైఫ్స్. వాళ్ళ సొంత జీవితం కంటే అంబేద్కర్నే ఎక్కువ లవ్ చేస్తారు వాళ్ళు, అంబేద్కర్ ఫాలోవర్స్. ఇఫ్ దే ఎవర్ గెట్ టు నో దట్ దిస్ డాక్టర్ బాయ్, అంటే డాక్టర్ మేడం ఈజ్ టర్నింగ్ డౌన్ దేర్ బాబాసాహెబ్ ప్రపోజల్, అంటే బాబాసాహెబ్ ప్రపోజల్ని ఈమె తిరస్కరించినట్లయితే చూడండి, యూ విల్ బీ ఎట్ రిస్క్, వాళ్ళనే చెప్తున్నాడు, నువ్వు ప్రమాదంలో పడతావు. ఇఫ్ యూ సే నో, ఒకవేళ నువ్వు నో అని చెప్తే, ఆయన ప్రపోజల్ నో అని చెప్తే, దే ఆర్ వెరీ లైక్ టు కిల్ యూ, వాళ్ళు చంపేసే అవకాశం కూడా ఉంది నిన్ను, స్పష్టంగా చెప్తున్నాడు, కిల్ యూ. సో గెట్ బ్యాక్ టు హిమ్ విత్ అన్ ఇన్స్టెంట్. ఇదంతా మిస్టర్ అనమాట. అంటే ఈమె నెక్స్ట్ అంగీకారాన్ని ఎలా చెప్పింది? ఆ అంగీకారం కూడా నెక్స్టే ఉంటుంది, నెక్స్ట్ పేరాగ్రాఫ్లోనే ఉంటుంది. ఇక్కడ నేను రాసుకున్నాను, ఒప్పుకోవడానికి కారణం అని కూడా స్పష్టంగా రాసుకున్నాను అనమాట. నేను చాలా స్పష్టంగా నోట్స్ రాసుకుంటాను నేను ఎప్పటికప్పుడు చాలా. ఈయన కూడా సేమ్ ఇదొక కారణము. సరే, ఈయన కూడా ఇక ఈ 2 కారణాలతో నేను చెప్తాను. ఆమె ఒకటి ఏంటంటే, సరే ఒప్పుకోకపోతే జరగబోయే ప్రమాదం ఏంటో అనేది కూడా ఊహించుకో, అది జరగకపోవచ్చు. కానీ వీళ్ళు అనుకుంటారు అనమాట, ఒప్పుకోకపోతే మా బాబాసాహెబ్ ఆల్రెడీ చదివి చెప్పా. ఇంకోటి కూడా ఏంటంటే, సరే ఈయన హెల్త్ కూడా మామూలు ప్రాబ్లం ఉంది, ఒక మంచి గొప్పవాడు, మహానుభావుడు, సో నా జీవితాన్ని త్యాగం చేద్దాం ఆయన కోసం అని కూడా సెకండ్ ఆప్షన్ అనుకొని చేసుకుంటారు. సెకండ్ ఆప్షన్ తీసుకొని 2 ఆప్షన్లు తీసుకొని చేసుకుంటారు. వీళ్ళు జీవనాన్ని ఎన్ని రోజులు గడపగలిగారు? వీళ్ళు 15th April 1948లో మ్యారేజ్ చేసుకున్నారు. 48 అంటే 47లో కలిశారు, 47లో కలిశారు, 48లో మ్యారేజ్ చేసుకున్నారు. 48లో మ్యారేజ్ చేసుకున్నారు. అది కూడా 15th April 1948 ఢిల్లీలో చేసుకున్నారు మ్యారేజ్. మ్యారేజ్ చేసుకొని ఎప్పుడు ఏప్రిల్లో చేసుకున్నారు 15th. హనీమూన్కు June 16th రోజు వెళ్ళారు. హనీమూన్కు June 16th, 7th నుంచి 16th వరకు హనీమూన్లో ఉన్నారు. 7th నుంచి 16th వరకు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు, అంటే 9 సంవత్సరాల వీళ్ళు? 48 నుంచి 56, అంటే 49, 50, 51, 52, 53, 54, 55, 56, దాదాపు 8 years కలిసి ఉన్నారు. అందుకే అంబేద్కర్ గారు కూడా ఒక మాట అంటాడు, ఏంటంటే మళ్ళీ ఒకసారి మీరు ఆగాలి. అంబేద్కర్ గారు ఒక సందర్భంలో పేజ్ నెంబర్ 285, పేజ్ నెంబర్ 285లో ఏం చెప్తాడంటే, బాబాసాహెబ్ హ్యాడ్ క్లియర్లీ స్టేటెడ్ దట్ ద ఉమెన్, అంటే ఎవరైతే పెళ్లి చేసుకోరో ఆవిడ, హ్యాడ్ యాడెడ్ 8 or 10 years టు హిజ్ లైఫ్. ఓకే, అంటే ఈయనకున్న ఆరోగ్య సమస్యల వల్ల 1946, 47 చనిపోవాలి అసలు యాక్చువల్గా. ఆయన 46, 47, 48 అప్పుడే చనిపోవాలా. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన లైఫ్లో మ్యారేజ్ లవ్ చేసుకోవడం అంతా ఒక ప్రాసెస్ జరిగింది, 1 year దాకా. ఈ ప్రాసెస్లో ఆమె ట్రీట్మెంట్ ఇవ్వడము, చేసుకున్న తర్వాత 8 years, అంతకుముందు ఒక 1 year, 9.5 years అనమాట. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈమె రావడం వల్ల, తన జీవితంలోకి రావడం వల్ల నాకు 8 నుంచి 10 సంవత్సరాలు నా జీవితానికి వయసు, అంటే ఆయుష్ పెరిగింది అని చెప్పి స్వయంగా అంబేద్కర్ చెప్తున్నాడు. ఆమె రావడం వల్ల దగ్గర నుండి కొత్త జీవితం అంటే చాలా చూసుకుంది కదా ఆవిడ అని స్పష్టంగా అంబేద్కర్ చెప్తున్నాడు. కానీ ఇప్పుడు జనాల్లో ఉన్నది, లేకుంటే మన అంబేద్కరిస్టులుగా వీళ్ళు ప్రచారం చేసేది ఓన్లీ లైఫ్ను ఇటు త్యాగం చేశాడని ఒక మాట చెప్తారు. రెండో మాట ఏంటంటే, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రమే, బెడ్ మీద ఉన్నప్పుడు, అంటే ఇన్ ద సెన్స్ మన సీనియర్ ఎన్టీ రామారావు గారు లక్ష్మీప్రభని ఎలా పెళ్లి చేసుకున్నారు దానికి నిదర్శనం చెప్తుంటారు.
ఇది కంప్లీట్లీ రాంగ్ అయితే మీరు చెప్పినట్టు. సో ఇప్పుడు 48లో మ్యారేజ్, మా మ్యారేజ్ ఎప్పుడైంది, ఎక్కడైంది, హనీమూన్ ఎక్కడ పోయినాము, ఆ హనీమూన్కి వచ్చినట్టు ఇంకొక వ్యక్తి, ఒక ప్రముఖ వ్యక్తి చీఫ్ జస్టిస్ ఆయన కూడా క్లారిఫికేషన్ ఇస్తున్నాడు మనకు. మళ్ళీ ఆయన ఎప్పుడు చనిపోయాడు, 56లో చనిపోయాడు. మరి 1946లో 1947లో మేడంను చూశాడు. ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కదా. బెడ్ మీద చనిపోయే ముందు నెల రోజుల ముందు 2 నెలల ముందు ఎట్లా పెళ్లి చేసుకుంటాడు ఆయన? ఇంత చరిత్ర ఉంది కదా. దాదాపు 9-10 సంవత్సరాల చరిత్ర ఉంది ఆయన 9-10 సంవత్సరాల జీవితంలో ఉందా ఆవిడ పెళ్లి చేసుకొని 8 years ఉంది. పెళ్లి కాకముందు 1.5 year ఉంది. మరి ఇంత స్పష్టంగా బుక్ ఇప్పుడు మనము ఇలా ఇప్పుడు ఎవడో ఈ బుక్ని ఎవడు రాసిరండి, ఇది ఎవడో ఎల్లయ్య మల్లయ్య కొల్లయ్య కత్తి పద్మారావు లేకుంటే రెంజల రాజేశ్వర్ రాసిన పుస్తకం కాదు ఇది. కాదు ఆవిడ భార్య స్వయంగా రాసింది. ఆవిడ డాక్టర్ అంబేద్కర్, సవితా అంబేద్కర్ గారు ఆవిడ స్వయంగా రాసిన పుస్తకం అండి. మేము దాని నమ్మము, ఈ కోన్కిస్గా గొట్టంగాలు చెప్పింది మేము నమ్ముతాం అంటే మీ కర్మ అన్న. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా జై భీమ్ అని నినాదం వినొస్తుంటుంది. జై భీమ్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు జై భీమ్ అనేదాన్ని కూడా ఎంత వక్రీకరించేశారంటే మా అంబేద్కరిస్ట్లో, జై అంటే ఒక ప్రైజ్ లాగా, జై అంటే వర్దిల్లాలి ఇట్లాంటి జై అని ఓకే. అది భీమ్ అంటే నాలెడ్జ్ అని చెప్తారు. భీమ్ అంటే నాలెడ్జ్ అంటారు. అది ఏ భాషలో? పాలీ భాషలో భీమ్ అంటే నాలెడ్జ్ అంటారు. నేను పాలీ మన సింపుల్ బై ఇప్పుడు బై సార్ మనం ఒకటే ఏం చేద్దామంటే క్వశ్చన్ వచ్చింది, దాన్ని ఎక్కడ చెప్తాలంటే అక్కడ ఇప్పుడు పాలీ భాష మనకు ఇంటర్నెట్ విపరీతమైన అవైలబుల్ ఉంది. డిక్షనరీ కోసం మనం బుక్ స్టాల్ కొనవసరం లేదు. నీ మొబైల్లోనే పాలీ భాష డిక్షనరీ అని ఇది కొట్టు, యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకొని BHEEM అని కొట్టు, BHIM అని కొట్టు. భీమ్ అంటే 2 స్పెల్లింగ్లు ఉన్నాయి. ఆ రెండింటి అర్థాలు ఏముందో చూడు. ఏముందన్న? పాలీ భాషలో భీమ్ అంటే భయంకరమైన అని ఉంది. మరి దానికి వాళ్ళు చెప్పాలి, అంబేద్కర్స్లో చెప్పాలి దీనికి సమాధానం. పాలీ భాషలో భీమ్ అంటే అర్థము భయంకరమైన, భయంకరుడు అన్నట్టు అర్థం ఉంది. మరి జై భీమ్ అని వీళ్ళు పాలీ భాషలో భీమ్ అంటే అర్థము నాలెడ్జ్ అన్నారు కదా, అక్కడ లేదు పాలీ భాషలో నాలెడ్జ్. భీమ్ అంటే పాలీ భాషలో భయంకరమైన అని ఉంది. సరే, పాలీ భాష కాకుండా వేరే భాషలు దేంట్లో ఏదన్నా? సార్ భీమ్ అంటే ఏంది? మహాభారతంలో భీముడు అంతే. మహాభారతంలో భీముడు. భీముడు అంబేద్కర్ వాళ్ళ నానేంటి? ఒక హిందూ భక్తుడు, రాముడికి విపరీతమైన భక్తుడు. ప్రతిరోజు రాముడి జపం చేస్తుండే. అవును. చిన్నప్పుడు అంబేద్కర్ వాళ్ళ ఆయన పిల్లలైన అంబేద్కర్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా రామాయణము మహాభారతం అన్నీ చెప్పేవాడు. దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఈరోజు పుస్తకం తెలియలే. కీర్ గారు, ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని రాసిన కీర్ గారు ఉన్నారు కదా, బయోగ్రఫీ రాసిన కీర్ గారు ఉన్నారు కదా, కీర్ గారి పుస్తకంలోనే స్పష్టంగా రాసి ఉంది. నాకు తెలిసి నా రిఫరెన్స్ కూడా ఉంది. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే చెప్తా, ఉండాలి. సో స్పష్టంగా అందులో ఏది కీర్ గారు రాసిన పుస్తకంలో అంబేద్కర్ గారి తండ్రి గారు స్పష్టంగా రాసింది, మా తండ్రి గారు ఇలా మొక్కేవారు, మమ్మల్ని ప్రతిరోజు మాకు పద్యాలు నేర్పించేవారు, శ్లోకాలు చెప్పించేవారు అని స్పష్టంగా ఉంది అందులో. ఇప్పుడు భీమ్ అని ఎందుకు పెట్టిండు వాళ్ళ ఫాదరు? బాబా సాహెబ్ అంబేద్కర్ అంటాం మనం. యాక్చువల్గా ఆయన పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ కూడా కాదు, సక్పాల్. ఇంటి పేరు ఏంది? సక్పాల్. భీమ్రావ్ రామ్జీ సక్పాల్. భీమ్రావ్ అంటే ఎవరు? మహాభారతంలో భీముడు. రామ్జీ అంటే ఎవరు? సాక్షాత్ శ్రీరామచంద్రుడు. సక్పాల్ అంటే ఏంది? ఇంటి పేరు. ఓకే, ఇంత స్పష్టంగా ఉంది చూడండి పేరు. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, మా అంబేద్కరిస్టులు పొద్దున్న లేవగానే అంబేద్కర్ మా బ్రాహ్మణ్స్ అని తిడతారు. బ్రాహ్మణ్స్ అది ఇది అని చెప్తారు. ఈ సక్పాల్ అనే ప్లేస్లో అంబేద్కర్ అనే పేరు ఎట్లా వచ్చింది? కరెక్టే కదా, నేను అదే కూడా అనుకుంటాను. మీ దగ్గరికి అదే సక్పాల్ అనే ప్లేస్లో అంబేద్కర్ పేరు ఎట్లా వచ్చింది? అదే బయోగ్రఫీలో పేజ్ నెంబర్ 14లో పేజ్ నెంబర్ 14లో స్పష్టంగా ఆయన అంబేద్కర్ రాసింది ఏంటంటే, నాకు
నా స్కూల్ జాయిన్ చేసినప్పుడు మా నాన్న భీమ్రావ్ రామ్జీ సక్పాల్ అంబే వాడేకర్ అని రాసిండు అనమాట. అంబే వాడేకర్ అంటే ఊరి పేరు అనమాట. ఆ రోజుల్లో దాన్ని అంబే వాడేకర్, వాళ్ళు ఉంటున్న ఊరు విలేజ్ ఏంటంటే అంబే వాడేకర్, సక్పాల్ అని రాయలే, అంబే వాడేకర్ అని రాసిండు అనమాట. ఎందుకంటే ఆ రోజుల్లో ఊరి పేరు రాసేవాళ్ళు అనమాట. ఓకే, యాక్చువల్గా అక్కడ ఏం రాయాలంటే భీమ్రావ్ రామ్జీ సక్పాల్ అంబే వాడేకర్ అని రాయాలి ఊరి పేరు. ఆయన ఏం చేసినంటే ఈ సక్పాల్ అనేది పోయి అంబే వాడేకర్ అని రాసిండు. అప్పుడు అక్కడ ఉన్న టీచర్ కృష్ణాజీ కేశవ్ అనే ఒక బ్రాహ్మణ టీచర్, కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్ అనే పేరు. ఆయన ఈ అంబే వాడేకర్ ఊరి పేరు ఎందుకు నా పేరు పెడతా అంటే, ఎందుకు ఈయనకి అంత ఇష్టం అంటే అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. ఈయన ప్రతిరోజు లంచ్ బాక్స్ తెచ్చుకుంటాడు కదా టీచర్, ప్రతిరోజు ఆ లంచ్ బాక్స్ నుంచి అంబేద్కర్కు ఫుడ్ పెట్టేవాడు. ప్రతిరోజు పేరు రాసిన అంబేద్కర్ రాసిన స్వయంగా. ఓకే, నాకు ప్రతిరోజు నాకు ఫుడ్ పెట్టేవాడు ఆయన బాక్స్ నుంచి అని చెప్పి, ఆయన కొడుకులాగా చూసేవాడు నన్ను అని చెప్పి. ఆయన ఏం చేసిందంటే నా సర్నేమ్ ఈయనకు భీమ్రావ్ రామ్జీకి ఇస్తా అని చెప్పి ఆ అంబే వాడేకర్ తీసేసి అంబేద్కర్ అని చెప్పాడు. ఓకే, ఇదే విషయాన్ని ఇంకొకరు కూడా కన్ఫర్మ్ చేశారు. ఎవరు అంటే ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు, అంబేద్కర్ తర్వాత ఆయన కొడుకు యశ్వంత్ ఉన్నాడు. యశ్వంత్ కొడుకు ఎవరు? ప్రకాష్ అంబేద్కర్. ఇప్పుడు బ్రతికే ఉన్నారు, ప్రకాష్ అంబేద్కర్ బ్రతికే ఉన్నారు. ఆయన ఆల్రెడీ మన తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం పెట్టాం కదా, దానికి ఓపెనింగ్ చేసింది ఆయన్నే. ఓకే, ఆయన్నే స్వయంగా చెప్పిండు ఏంటంటే మా తాత, మా అంబేద్కర్ తాతకి అంబేద్కర్ని పేరు పెట్టింది ఒక ఉపాధ్యాయుడు అని చెప్పి ఆయనే చెప్పిండు స్పష్టంగా. దీనికి సంబంధించిన ఆధారం కూడా నా యూట్యూబ్లో ఉంది చూడండి. ఓకే, సో అంబేద్కర్ అని పేరు పెట్టి ఈరోజు అంబేద్కర్ అని చెప్పి బ్రాహ్మణ తిడుతున్న ప్రతి ఒక్క అంబేద్కరిస్ట్కి నేను చెప్తున్నా, అంబేద్కర్ అనే పేరు తీసేయండి. వాళ్ళ నాన్నగారు ఏ పేరు అయితే పెట్టిండ్రో భీమ్రావ్ రామ్జీ ఆ పేరుతో పిలవండి. కంప్లీట్ రామాయణంలో మహాభారతంలో అట్లా చెప్పుకుంటే ఇంకా పెద్ద డేంజర్ వీళ్ళకు. అందుకే ఈ అంబేద్కర్ దాన్ని ఏదో వక్రీకరించి ఏదో నడిపిస్తున్నారు పాపం. సరేనా, కొన్ని అంబేద్కర్ గారి పైన సినిమాలు కానీ కొన్ని స్టోరీస్ కానీ మనం చాలా చూసుకుంటాం. అంటే కొన్నిట్లలో అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్లో జీనియస్ అని చెప్పి చెప్పుకుంటారు. అంబేద్కర్ గారు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ అనేది తెలుసా? 270 చేంజ్ ఏమో వచ్చినాయి. 500కి 500 600కి. అంటే 3rd క్లాస్లో కూడా ఫెయిల్ అనే బార్డర్ మీద పాస్ అయింది. 3rd క్లాస్లో కూడా ఫెయిల్ అయిన బార్డర్ 3rd క్లాసే కదా, ఇక ఫస్ట్ సెకండ్ థర్డ్ కదా. థర్డ్లో కూడా మనం ఎక్కడి నుంచి చేస్తాం? 35 నుంచి అప్ టు 40 దాకా చూస్తాం మనం. 40 దాకా చూస్తాం. అది కూడా బార్డర్ మీద. ఇంకో 2-3 మార్కులు వస్తే ఫెయిల్ అవుతాడు అన్న సిచ్యువేషన్లో అంబేద్కర్ పాస్ అవుతారు. ఈ మార్క్స్ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి. ఇది నా సొంత కథ కాదు. ఎక్కడ తీశారు దీన్ని? కీర్ గారు రాసిన పుస్తకం అంబేద్కర్ బయోగ్రఫీ. కీర్ గారు ఎవరంటే, ఈ కీర్ ఎప్పుడో ఈ కీర్ జమానా వేరే అంబేద్కర్ జమానా వేరే కదా అని కొంతమంది అనొచ్చు. కీర్ ఎవరంటే అంబేద్కర్తో పాటు జీవించిన వ్యక్తి. ఓకే, అంబేద్కర్తో పాటు జీవించిన వ్యక్తి. కీర్ని కూర్చోబెట్టుకొని ఈయన బయోగ్రఫీ చెప్తాడు అనమాట. ఓకే, అంబేద్కర్ గారు బయోగ్రఫీ చెప్తాడు అనమాట. అప్పుడు ఆ బయోగ్రఫీ రాసిండు అనమాట. ఆయన రాసి ఆ పుస్తకాన్ని మొత్తం రాసి మళ్ళీ అంబేద్కర్కి ఇచ్చిండు కంప్లీట్ అయిన తర్వాత. అంబేద్కర్ గారు ఆ పుస్తకం మొత్తం చదివి అప్రూవల్ ఇచ్చిన పుస్తకం అది. మహాభారతంలో వాల్మీకి రాసిన రామాయణాన్ని రాముడు అథెంటికేషన్ చేసి అంబేద్కర్ గారు స్వయంగా అప్రూవల్ ఇచ్చిన పుస్తకం అది. నేను చదివాను, ఇలా ఉన్న ప్రతి ఒక్క అంశము నేను చెప్పింది అని చెప్పి అప్రూవల్ ఇచ్చిన పుస్తకం అది. ఓకే, మరి ఈయన 10th క్లాస్ చూడండి, నాకు 10thలో ఎన్ని మార్క్స్ వచ్చినాయని కూడా అంబేద్కర్ చెప్పిండు. మరి దాంట్లో కొన్ని సీరియల్స్లో కొన్ని వెబ్ సిరీస్లలో వాటిలలో వీళ్ళు అంబేద్కర్ జీనియస్, అసలు ఫస్ట్ క్లాస్ నుంచి మ్యాథమెటిక్స్ పండితులకు చెప్పే స్టేజీ అని చెప్పేసి ప్రచురణ చేస్తుంటారు. సార్ ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, వినేటోడు దొరికితే చెప్పేటోడు 190 చెప్తాడు. ఏ దానికైనా సోర్స్ ఉండాలి. అమరా ప్రసాద్ ఏంటంటే ఒక విషయాన్ని తీసుకుంటే దాని సోర్స్ ఏందని చూస్తాడు. ఆ సోర్స్ ఇచ్చినోడు కూడా వాడికి ఎంత వ్యాలిడిటీ ఉందనేది కూడా చూస్తాను నేను. అది ఇంపార్టెంట్. అది అంతేగా. ఎవడో కొనికిసుక గుట్టంగాడు ఒక పుస్తకం రాసేసి అంబేద్కర్
ఆ రోజుల్నే మహారాష్ట్ర స్టేట్ ఫస్ట్ వచ్చిందని చెప్తే అట్లయితే కాదు కదా అది. ఆ రాసిన వ్యక్తి యొక్క అథెంటికేషన్ కూడా నేను చెక్ చేస్తా. వీడు అసలు ఎంతవరకు రాసిన కరెక్ట్. ఇప్పుడు అంబేద్కర్తో పాటు అంటే జీవితంతో అంటే అంబేద్కర్ గారితో బ్రతికిన వాళ్ళు ఏమైనా రాశారనుకోండి, వాడు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ అంబేద్కర్ చెప్పిండో. ఇంకోటి చెప్పడమే కాదు, ఆ పుస్తకాన్ని అప్రూవల్ ఇచ్చారు. అవును, దాని మీద పెద్ద లోగో ఉంటుంది, ఇట్లా లోగో కూడా ఉంటాను దాని మీద, అంబేద్కర్ అప్రూవ్డ్ బై అంబేద్కర్ అని చెప్పేసి. రీడ్ అండ్ రైట్ రీడ్ అండ్ అనేదో రాసి ఉంటుంది. ఆ పుస్తకం ఇప్పుడు నాకు లేదు. ఇదేంటి పుస్తకం పేరు? పుస్తకం పేరు ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ లైఫ్ అండ్ మిషన్. ఇక్కడ అంబేద్కర్ గారి ఫోటో మీద ఏముంటుంది, ద వన్ అండ్ ఓన్లీ అథెంటికేట్ బయోగ్రఫీ రీడ్ అండ్ అప్రూవ్డ్ బై డాక్టర్ అంబేద్కర్ హిమ్సెల్ఫ్. ఆయన స్వయంగా ఆయన దగ్గర కూర్చోట్టుకొని రాయించుకోండి ఆ పుస్తకాన్ని ఇస్తే ఈయన చదివి ఆయన సొంతంగా అప్రూవల్ ఇచ్చిన పుస్తకం అది. ఈ పుస్తకంలో ఆయనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఈయన మేధావా కాదని ఆ పుస్తకం రాసిండు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మా అంబేద్కర్ ఏం చెప్తానంటే అంబేద్కర్ ప్రపంచ మేధావి అంటారు. ఓకే, అయ్యి ఉండొచ్చేమో. ఒక అజ్ఞానిగా నాకు 2-3 ప్రశ్నలు ఉన్నాయి. అడగండి అన్న. నాకు 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే నేను అజ్ఞాని కాబట్టి. అంబేద్కర్ మేధస్సు వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకు కలిగిన లాభం ఏంటి? 0. ప్రపంచ మేధావి ఎట్లా అయింది మరి? అంటే రాజ్యాంగాన్ని వీళ్ళేం చెప్తారంటే రాజ్యాంగాన్ని ఇచ్చింది కదా. ప్రతి దేశంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగం రాసుకున్నారు కదా, స్వయంగా రాసుకున్నారు. అమెరికా వాడు అమెరికా రాజ్యాంగం రాసుకున్నాడు. పాకిస్తాన్లో కూడా రాజ్యాంగం రాసుకున్నారు కదా, శ్రీలంకలో కూడా రాజ్యాంగం రాసుకున్నారు కదా. మరి ఆఫ్రికా ఇప్పుడు తిండికి గతి లేని దేశాలైన ఆఫ్రికా ఖండాలు కూడా రాజ్యాంగాలు ఉన్నాయి కదా. అవును, సరే వాటిని ఆచరిస్తారు విషయం. ప్రతి దేశానికి రాజ్యాంగం ఉందా లేదా? ఉంది, వాళ్ళే రాసుకున్నారు కదా. అవును, మరి ఈయన కూడా రాసింది కదా. ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు. ప్రపంచ మేధావి ఎందుకంటారు మరి? ప్రపంచ మేధావి వల్ల, ఈ ప్రపంచ మేధావి అంబేద్కర్ వల్ల ప్రపంచ ప్రజలకు జరిగిన ఒక మేలేంటి నాకు ఒకటి చెప్పండి సార్. నాకు 4-5 వద్దు, నేను అడగా. నేను ఒక అతనే సంతృప్తి పడతా. ఏమైనా ఉందా? నాకైతే ఏం కనిపించట్లే. మరి ఏది కనిపించినప్పుడు ప్రపంచ మేధావి ఎట్లయినా అండి? మా వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి చెప్తారు తెలుసా. ప్రపంచంలోని 5 మంది మేధావులు అంబేద్కర్ ఒకడు. మరి 5 మంది మేధావులు అంబేద్కర్ ఒకడు అయితే మిగతా 4 ఎవరు? ఇలా నేను అడుగుతా కదా. మా వాళ్ళకి కోపం. మీ వాళ్ళకే కోపం? మా వాళ్ళకి కోపం. ఓకే, అంటే నిజాన్ని మాట్లాడుకుందాం. మనం మేధావి అయితే మేధావి అని చెప్పుకుందాం. రాజ్యాంగం రాసిన అని చెప్దాం. 100%. అబద్ధం ఎందుకు చెప్పాలి? మనం వేరే చెప్దాం. జై భీమ్ అంటే పాలీ భాషలో జ్ఞానం అని ఉంటే జ్ఞానమేనే చెప్దాం. అక్కడ భయంకరుడు అని ఉంది కదా. ఆ భయంకరుడిని అనే పదాన్ని తీసుకొచ్చి జ్ఞానం అని ఎట్లా చెప్తావు నువ్వు? అబద్ధం ఎందుకు? కరెక్టే కదా. 292 మంది కష్టపడి రాసిన రాజ్యాంగంలో ఒక్కడే రాసిందని చెప్పడం అబద్ధం ఎందుకు? ఇప్పుడు కార్గిల్ యుద్ధం జరిగిందండి, ఒక్కడే పోయి అందరు పాకిస్తాన్ చంపేసిండా? ఇంపాసిబుల్. ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగాలను చేస్తేనే మన కార్గిల్ యుద్ధం గెలిచినాం మనం. అవును. సరే, దేశభక్తుడు అంబేద్కర్ అని చెప్తారు. దేశభక్తుడా? సరే, నాకు కూడా ఒక అజ్ఞానిగా నాకు ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ దేశం స్వాతంత్రం కావాలని అంబేద్కర్ పాల్గొన్న ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి అని అడుగుతున్నాను. నేను 4-5 వద్దండి, నేను ఏదైనా అడిగిన ఒకటే అడుగుతాను. ఈ దేశానికి స్వాతంత్రం కావాలని అంబేద్కర్ పాల్గొన్న ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి అన్నాడు. ఇంతవరకు సమాధానం లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. నాకు తెలిసి నేను చదువుకున్న దాంట్లో ఇక్కడి వరకు అయితే ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న అంబేద్కర్, ఈ దేశానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే రాజ్యాంగం రాసుకోవడానికి ఏదో ఒక అసెంబ్లీ పెట్టుకుందాం అనుకున్నా దాన్ని అడ్డుకున్న అంబేద్కర్, వద్దన్న అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగమే వద్దన్న అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం రాసిండు ఒక్కడే అని చెప్తే ఇట్లా నమ్మాలండి నేను? ఈయన ఇప్పుడు మీరు చెప్పినట్టు అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగం వద్దు అని చెప్పేసి అనడానికి రీజన్ ఏంటి? దేనికోసం వద్దన్నారు? సొంత స్వలాభం ఏమైనా ఉందా? మాట చెప్తున్నా, దీనివల్ల దేశానికి ఏమైనా నష్టం జరుగుతుందన్న? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా. ఏ దేశానికైనా రాజ్యాంగం కావాలండి. 100% కావాలి. రాజ్యాంగం కావాలి, స్వతంత్రం కావాలి. ఇప్పుడు నేను చెప్తా అంటే
సో ఈ దేశానికి స్వతంత్రం వద్దు, ఎందుకు వద్దన్న అంటే కారణం ఇగో ఇది అని చెప్తే చండాలంగా ఉంటుందండి. ఆ చండాలమా దేశంలో కాదా? ఈ దేశానికి స్వాతంత్రం వద్దు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచింది మన దగ్గర. తెలంగాణ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున నడుస్తున్నది మన దగ్గర. నడుస్తున్నప్పుడు తెలంగాణ మొత్తము షట్ డౌన్ చేసేసినాం మనం, కంప్లీట్ షట్ డౌన్ చేసినాం. అప్పుడు అంటకి లోకల్ వచ్చేసి నేను తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకిని, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు, అసలు మనకు తెలంగాణ వద్దు అంటే ఆ వ్యక్తిని మనం ఏమంటాం? ఎర్రిపప్పులాగా చూస్తాం. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఏమనాలి? అక్కడికి అట్లా తీసుకొచ్చిరా అంతే కదా. అంటే ఈయన సొంత స్వలాభం ఉంది ఏదైనా ఉందా దీని వెనకాల నుంచి ఏమన్నా జరిగే? అరే ఏదన్నా కానీ ఆయన బుక్కులు దాని ఈ గురించి దేశానికి వ్యతిరేకమైన పని ఆయన చేశాడా లేదా? వద్దు అనడం వ్యతిరేకమే అది. మరి అయిపోయి దేశానికి వ్యతిరేకమైన పని ఎవరి లాభం కోసమో ఎవరి తృప్తి కోసమో నాకు అవసరం లేదు. నాకు దేశం కోసం కావాలి. ఈ దేశం కోసం నేను పనిచేస్తాను. 100%. ఏ నాయకుడైనా ఆ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి నాయకుడు ఏ పార్టీ అయినా సరే, అంబేద్కర్ కోసం పక్క పెట్టండి, దళిత సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిండు. దళితులే పోరాడుతున్నప్పుడు నువ్వు దళిత నాయకుడు అయి ఉండి నువ్వెంత పోరాడాలా? ముందు నడిపించాలి. ఎగ్జాక్ట్లీ నేను అనేది అది కదా. ఆ కారణం అరే ఏ కారణం? దేశానికి స్వాతంత్రం వద్దు అనేది ఒక కారణం ఉంటుందా? వద్దు అనుడు స్వాతంత్రం వద్దు, రాజ్యాంగం వద్దు అని చెప్పేసి ఆయన బయోగ్రఫీలు రాసింది అయితే మన అది ఎక్కడ రాసిందంటే పవర్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి పుస్తకాలు ఉన్నాయి, అక్కడ స్పష్టంగా రాసింది. అందులో ఈ పవర్ ట్రాన్స్ఫర్ 1946 నుంచి 1947 వరకు పవర్ ట్రాన్స్ఫర్ అని 12 వాల్యూమ్స్ ఉన్నాయి. ఈ పుస్తకాలు రాసింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. 1942 నుంచి ఎందుకు రాశారు అంటే 1942 నుంచి 12 వాల్యూమ్స్ 47 వరకు ఎందుకు రాశారు అంటే 1942లోనే క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయింది. క్విట్ ఇండియా 1942లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఏం చేశారంటే దేశంలో జరిగిన ప్రతి సంఘటనను బుక్లో రాయడం మొదలుపెట్టారనమాట. అప్ టు స్వతంత్ర 1947 వరకు. ఓకే. బ్రిటిషర్స్ అవి ఒక 12 వాల్యూమ్స్ ఉంటాయి. ఏం జరిగింది, ఏ నాయకుడు ఏమన్నాడు, ప్రతి ఒక్కటి ఇందులోనే మొత్తం ఎవ్రీథింగ్ అనమాట. ప్రతి ఒక్క పదం దేశంలో ఏం జరిగిందో అన్నిటికి సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం ఆ పుస్తకాల్లో ఉన్నాయి. అందులో అంబేద్కర్ గారు బ్రిటిష్ వాళ్ళకి రాసిన లేఖలు కూడా అందులో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ రాసిన లేఖలకు సమాధానాలు కూడా లేఖలు ఉన్నాయి. మొత్తం ఎవ్రీథింగ్ ఉన్నాయి అనమాట అందులో. అథెంటికేట్ గవర్నమెంట్ అథెంటికేట్ అది. ఓకే. బ్రిటిష్ గవర్నమెంటా లేకుంటే ఇండియన్ అండ్ బ్రిటిష్ రెండు అథెంటికేట్ అవి. అథెంటికేట్ పుస్తకాలు అవి, గవర్నమెంట్ పుస్తకాలు అవి. ఏమని రాసి ఉండొచ్చు లెటర్స్లో? అంటే స్పష్టంగా రాసిందే కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నాకు స్వాతంత్రం కంటే నా దళిత సామాజిక వర్గానికి స్వేచ్ఛ ఇంపార్టెంట్ అంటాడు. ఆయన అంటాడు. ఇప్పుడు నేనేమంటా అంటే ఆ రోజు దళిత వర్గాలకి స్వేచ్ఛ ఎవరి దగ్గర నుంచి కావాలంటున్నావు? హిందూ సమాజం నుంచి కావాలంటున్నావు. ఎందుకంటున్నావు? ఇక్కడ కూడా 2-3 కారణాలు మనం చూడాలన్నాం. ఒకటి నెంబర్ 1 పాయింట్ ఏంటంటే అంబేద్కర్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే నేను ఒక దళిత నాయకుడిని కావాలా, ఆయన ఒక జిన్నాను చూసినప్పుడు ముస్లిం నాయకుడు, గాంధీని చూసినప్పుడు హిందూ నాయకుడు. అంబేద్కర్ కూడా దళిత సామాజిక వర్గానికి ఒక నాయకుడుగా కావాలని చెప్పి డిసైడ్ అయిన ఆయన అనుకొని ఏం చేస్తాడంటే ఈ దళిత సామాజిక వర్గాన్ని హిందూ మతం నుంచి వేరు చేసేసి ఒక మైనారిటీగా గుర్తించి హిందూ సమాజం నుంచి వేరు చేయాలని అంబేద్కర్ గారు చెప్తుండే. కానీ అదే దళిత సామాజిక వర్గం ఆయనకు వ్యతిరేకంగా పోయింది. మేము పుట్టినప్పటి నుంచి హిందువులము, మా తరతరాలు హిందువులే, అంత హిందువులమే, ఎందుకు వేరు చేస్తున్నావు అని చెప్పి దళిత సామాజిక వర్గం ఆయనకు వ్యతిరేకమైంది. ఓకే. ఎందుకు అంటే ఎలా చెప్తున్నావు వ్యతిరేకము అని చెప్తారంట. అంబేద్కర్ గారు స్వతంత్రానికి ముందు 2 ఎన్నికల్లో పోటీ చేశారు. ఓకే. స్వతంత్రం వచ్చిన తర్వాత 2 ఎన్నికల్లో పోటీ చేశారు. స్వతంత్రం రాకముందు 1937, 1946 ఈ 2 ఎన్నికల్లో పోటీ చేశాడు. స్వతంత్రానికి ముందు 1947లో ఆయనకు ఒక 12 సీట్లు గెలిపించారు. గెలిపించి దేశ స్వాతంత్రం కోసం, దేశం కోసం ఆయన పనిచేస్తారని చెప్పేసి గెలిపించారు. గెలిపించగానే అక్కడి నుంచి 1937 ఎలక్షన్స్ అయిపోగానే అక్కడి నుంచి అంబేద్కర్ గారు తన విశ్వరూపం చూపించేసారు. ఈ దేశానికి స్వాతంత్రం వద్దు, ఈ దేశానికి రాజ్యాంగం వద్దు, ఈ దేశానికి ఏమొద్దు, బ్రిటిష్ వాళ్ళే కంటిన్యూ ఉండాలా,
ఎందుకంటే బ్రిటిష్ క్యాబినెట్లో ఆ రోజు అంబేద్కర్ బ్రిటిష్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. బ్రిటిష్ క్యాబినెట్లో అర్థమవుతుందా? అర్థమైంది. ఎంత పెద్ద మాట ఇది. క్యాబినెట్ మినిస్టర్ బ్రిటిష్ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా మాట్లాడి ఈ దేశ స్వాతంత్రానికి అనుక్షణం అడ్డుపడుతున్న బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో ఈయన మినిస్టర్. అర్థం చేసుకోండి. షాక్ అయిపోయారు దళితులంతా. అరే ఇదేంటి, గెలిపించిన స్వతంత్రం కోసం ఈయన పోరాడుతున్నాడంటే ఆయన స్వతంత్రం వద్దంటున్నాడు. కంప్లీట్గా దేశంలో ఉన్న నాయకులందరూ ఒక రూట్లో వచ్చినారు, ఈయన ఒక్కడు మాత్రం బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడు. ఏంది ఇది అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ ఎలక్షన్స్ 1946లో వచ్చింది. అంబేద్కర్ చిత్తు ఓడిపోయాడు. అయితే మీరు ఇక్కడ అడగచ్చు, అంబేద్కర్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గము జనరల్ నియోజకవర్గం కావచ్చు, అందుకే ఓడిపోయాడు కావచ్చు అని. రాంగ్. ఎట్లా అది? అంబేద్కర్ పోటీ చేసిన 37లో జరిగిన ఎలక్షన్లో కావచ్చు, 1946లో జరిగిన 2 ఎలక్షన్లో కూడా అంబేద్కర్ పాల్గొన్న నియోజకవర్గం ఏం తెలుసా? దళిత సామాజిక నియోజకవర్గం. ఇప్పుడు ఏవైతే మన నియోజకవర్గాలు ఉన్నాయో దళితులకు కేటాయించిన నియోజకవర్గాలు అవి. అర్థమైందా? ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాలు ఎట్లున్నాయి? అవును. అప్పుడు 1937 ఉండే, అప్పటి నుంచే ఉండే. అటువంటి ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఆ దళిత నియోజకవర్గాల్లోనే దళితులు ఓడించారు అంబేద్కర్ని. అది అయిపోయిందా? ఎలక్షన్స్ అయిన తర్వాత 47 తర్వాత 2 ఎలక్షన్లో పాల్గొన్నాడు. 1952, 1954. 1952లో కూడా చిత్తు కూడా ఓడించారు. 52లో కూడా 1954లో కూడా పోటీ చేసిండు, మళ్ళీ ఓడించారు. 54లో బై ఎలక్షన్స్, పెళ్ళైన తర్వాత 2 ఎలక్షన్స్ 54 తర్వాత ఇక నేను ఎలక్షన్లో పాల్గొన్నాను అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఫస్ట్ గెలిచిండు, తర్వాత ఓడిపోతూనే ఉన్నాడు. 4 ఎలక్షన్లో పోటీ చేస్తే ఒక్క ఎలక్షన్లో నమ్మకంతో గెలిపించారు. అరే మనకు మంచి నాయకుడు దొరికింది కానీ ఆయన విశ్వరూపం చూడగానే మిగతా 3 ఎలక్షన్లు ఓడగొట్టారు. ఇక్కడ గెలిచి మళ్ళీ బ్రిటిష్ పార్లమెంట్లో చేయాల్సిన అవసరం ఏముంది? నా దేశానికి ఏం చేద్దామని ఇప్పుడు 1937 ఎలక్షన్స్ అయిన తర్వాత ఈయన మినిస్టర్ పదవి ఎప్పుడు వచ్చింది? కరెక్ట్ క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ అయ్యే 15 రోజుల ముందో తర్వాతనో, 15 డేస్ గ్యాప్ ఉంది. ముందో తర్వాత కరెక్ట్ గుర్తులేదు నాకు. అప్పుడు మంత్రి పదవి తీసుకున్నాడు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమానికి పూర్తి వ్యతిరేకి. ఇదే కాదు, అంతకుముందు జరిగిన స్వతంత్ర ఉద్యమాల్లో కూడా అంబేద్కర్ గారు పూర్తి వ్యతిరేకం. ఏ ఉద్యమంలో పాల్గొనలేదు ఆయన. అంబేద్కర్ గారు ఫలానా ఉద్యమాన్ని సపోర్ట్ చేసినట్టు ఒక ఆధారం ఏమైనా ఉందా? అదే అడుగుదాం అనుకున్నాను. లేదు. అంటే ఈయనకి ఏముండే, దళిత సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి హిందూ సమాజం నుంచి వేరు చేసి ఈ సమాజానికి నేను నాయకుడు కావాలా, ఈ దళిత సామాజిక వర్గం కోసం ఒక సపరేట్గా దేశాన్ని తీసుకురావాలా, లేదంటే కాశ్మీర్ టైపు ఒక ప్రాంతాన్ని తీసుకోవాలని చెప్పేసి ఆయన ఆలోచన ఉండే. ఈ ఆలోచన మనకి ఎక్కడ కనబడుతుంది అంటే శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉంది కదా, వాళ్ళు ప్రచురించిన 3 వాల్యూమ్స్ ఉన్నాయి. వాల్యూమ్ నెంబర్ 1, సంపుట 1, సంపుట 2, సంపుట 3 అని. అందులో సంపుట 1లో పేజ్ నెంబర్ కరెక్ట్ గుర్తులేదు నాకు. సంపుట 1లో స్పష్టంగా రాసింది ఏమన్నా ఈయన ఈ దళితులను ఎక్కడంటే సింధ్ ప్రాంతం ఏదైతే ఉందో, పాకిస్తాను, మన మధ్యప్రదేశ్, అటు గుజరాత్ ఆ ప్రాంతం అయితే ఉందో, రాజస్థాన్ ఆ ప్రాంతం ఉందో, ఆ ప్రాంతాన్ని ఒక రాజు అప్పుడు ఎవరు ఉంటే ఆ ప్రాంతాన్ని తీసుకొని దళితులందరినీ అక్కడ మూవ్ కమ్మని చెప్పిన అనమాట. పిలిపించి ఆ ప్రాంతాన్ని ఒక సపరేట్ యూనిటరీగానో, లేకపోతే ఇప్పుడు కాశ్మీర్ లాగా స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం ఎట్లా ఉండేనో అలా, లేకపోతే ఒక సపరేట్గా దేశంగానో. ఆయనకి ఏం ఆలోచన అంటే దళితస్థాన్ లేదా హరిజస్థాన్ అనేది ఒక సంస్థ, ఒకటి దేశంలో ఆ ప్రాంతానికి పేరు పెట్టుకోవాలని చెప్పేసి స్పష్టంగా రాసింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా వర్షిపింగ్ ఆఫ్ ఫాల్స్ గాడ్స్ అని అరుణ్ షోరీ గారు రాసిన పుస్తకాలు కూడా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. ఓకే, అట్లా అనమాట. అంటే ఈయనకి ఏంటంటే స్వతంత్ర పోరాటాన్ని అడ్డుకొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయించుకొని దళితుల్ని హిందుత్వం నుంచి వేరు చేసి అక్కడ ఒక ప్రాంతాన్ని చేసుకుని దానికి నేను నాయకుడు కావాలనేది ఈయన ఆలోచన. ఓకే, నేనేమంటా అంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిందంటే గతం మనకు అవసరం లేదంటూ నేను. ఈయనకి 190 ఆలోచనలు ఉంటాయి, మనకేందుకు అవసరం ఆలోచనలు? అవసరం లేదు. నాకు కూడా 190 ఆలోచనలు ఉంటాయి. నా ఆలోచన దేశానికి వ్యతిరేకంగా, దేశ స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఒక మాట అన్నారంటే రాంగ్. అది అంతే. ఏమంటున్నా అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేది తప్పే, అది ఏ మాట అన్నా కానీ. అవును,
నేను చెప్పేది ఆయనకు కారణం ఉండొచ్చు బాస్, నేను కాదనట్లేదు. మ్మ్. ఆ కారణం ఈ కారణం ఇది సెల్ఫిష్ కారణమా, దేశ ప్రయోజనాలకు వచ్చే కారణమా? సెల్ఫిష్గానే చూడొచ్చు దాన్ని. మరి ఈ సెల్ఫిష్ కారణానికి ఆయనకు ఉంటే మనకేంది, లేకపోతే మనకేందని నేను అంటాను. మరి ఇంత ఉండంగా మరి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఆయన గురించి ఎందుకు చెప్పలే? రాజ్యాంగాన్ని ఇచ్చింది అంబేద్కర్ గారనే పాఠ్య పుస్తకాల్లో పెట్టడానికి కారణం ఏంటి? దీని వెనకాల పెట్టడానికి ఎవరు? మనకు చరిత్ర మొత్తం రాంగే చెప్పారు. మనకు చరిత్ర మొత్తం తప్పు చెప్పారు. మన చరిత్ర మొత్తం తప్పే. మనం ఎంతసేపు అక్బర్ ది గ్రేట్, బార్బర్ ది గ్రేట్, లేకుంటే చెంగిస్తాన్ ది గ్రేట్ అని చదువుకున్నామే తప్ప, టిప్పు సుల్తాన్ ది గ్రేట్ అని చదువుకున్నాం తప్ప, ది స్పోర్ట్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని టీవీలో వస్తుంటే ఎగబడి చూసినాం తప్ప నిజమైన చరిత్ర మనకు ఎవడని చెప్పిండా? చెప్పలే. భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేసిన మహమ్మద్ గజనీ గురించి నాకు బాగా గుర్తుంది. నాకు చిన్నప్పుడు నాకు ఏం చెప్పింది తెలుసా? అరే ఓడిపోతే నువ్వు డిమోటివేట్ కావద్దు, నువ్వు ఆ ఓటమి నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవాలి. చూడు, ఇప్పుడు మహమ్మద్ గజనీ 17 సార్లు దండయాత్ర చేసిండు, 16 సార్లు ఓడిపోయినా 17వ సారి గెలిచిండా లేదా అంటాడు. ఊర్లా నాకు బూతులు వస్తాయి. మళ్ళా ఎవడి మీద ఎవడు గెలిచిండ్రా, వాడు మన మీద దండయాత్ర చేసిండు, వాడిని నేను ఎగ్జాంపుల్ తీసుకోవాలా? మరి 16 సార్లు తరిమి కొట్టినాం కదా, మన గురించి ఎవడని చెప్తారా? ఎవరెవరు తరిమి కొట్టారు చెప్తారా? అది కదా నువ్వు చెప్పాల్సింది నాకు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ అని చెప్తారు. వీడికి వస్తే పురుషోత్తముడు ముడ్డి మీద దన్నుకుంటే దేశం తరిమిండు. మన పురుషోత్తం గురించి ఏదైనా పాఠ్య పుస్తకాలు కనబడుతుందా? ఎక్కడ కనిపించదు. ప్రపంచ విజేత అలెగ్జాండర్ అని చెప్తారు. సోషల్లో అదే ఉంటుంది. అదే మరి చరిత్ర మొత్తం రాంగే. ఎవడు మనకి చరిత్ర చెప్పింది? అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నాడు. మన అలెగ్జాండర్ తరిమేసిండు కదా మనడు. ముందు తరిమేసిండు అసలు రాజస్థాన్ దగ్గర చచ్చిపోయినాడు. అలెగ్జాండర్ చచ్చిపోయిండు, మన దేశంలో చచ్చిపోయినాడు. మరి ఇప్పుడు ప్రపంచ విజేతడు కావాలా? ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు టైసన్ అని అంటే మాకు ఒక క్రేజీ హీరో మైక్ టైసన్. మైక్ టైసన్ ప్రపంచ విజేత అంటారు. మైక్ టైసన్ ఓడగొట్టింది ఎవరు? డగ్లస్ ఓడగొట్టిండు. అప్పుడు ఈ బిరుదు తీసుకో ఆయనకి ఇచ్చిరా లేదా? ఇచ్చిరు. మరి పురుషోత్తంకి ఎందుకు చెప్పారు మరి ప్రపంచ విజేత అని? చెప్పాలి. మరి ఏ లెసన్ అని కనబడుతుందా? అసలు పురుషోత్తం పేరే ఉండదు, అసలు కనిపించదు. మరి చరిత్ర మొత్తం రాంగే. రాజ్యాంగం రాసింది అంబేద్కరే, అన్ని రాంగే ప్రతిదీ. అందుకే నిజమైన చరిత్ర గత 10 సంవత్సరాల నుంచే నిజంగా చరిత్ర బయట తెలుస్తున్నది. నిజమైన వ్యవస్థ వల్ల కొద్దిగా తెలుస్తుంది. అంతకుముందు మొత్తం చరిత్ర రాంగే అయిపోయింది అన్న. ఇప్పుడు దేనికైనా సొంత సంస్కృతి సంప్రదాయాల్ని, హిస్టరీస్ని ప్రజలకు తెలియజేయడానికి ముందుంటుంది దేశం. కానీ మొట్టమొదటిసారి వీటన్నిటినీ వక్రీకరించి, అంటే ఇన్ ద సెన్స్ ఒరిజినల్ కాకుండా ఏది తప్పో ఏది చూపించకూడదో దాన్ని చూపించడానికి రీజన్ మొట్టమొదటిసారి బీజం ఎక్కడ పడింది దేశానికి? భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎవరో ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని ముస్లిమ్స్ పేర్లే ఉంటాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్స్ కానీ ఇవన్నీ పేర్లు దాదాపు ముస్లిం పేర్లు ఉంటాయి. అక్కడే పడ్డది మొదటి దెబ్బ. ఓకే. అలాగే ఈ దేశ ప్రధానిగా నెహ్రూ కాకుండా పటేల్ వాడి ఉండింటే మన చరిత్ర వేరే ఉంటుండే, నిజమైన చరిత్ర బయటకు వస్తుంది. అక్కడే ఫస్ట్ బీజం పడ్డది. ఆ బీజం కంటిన్యూ అవుతూ మనకి ఇంకోటి కూడా ఏం నేర్పించారంటే సెక్యులరిజం నేర్పించారు మనకి. మనం అందరం సమానమే, అన్ని మతాలు సమానమే, అన్ని గ్రంథాలు ఒకటి చెప్తున్నాయి అనే ఒక సెక్యులరిజం వైపు మనల్ని నరాలు నాటేశారు మనకు. ఇప్పుడు ఒక ముస్లిం దగ్గరికి పోయి అన్ని గ్రంథాలు ఒకటేనా, అందరి దేవుళ్ళు ఒకటేనా అని అడుగు. ఒక క్రిస్టియన్ దగ్గరికి పోయి అడుగు, రైట్ అంటాడు. ఈయన పిచ్చోళ్ళలాగా మాట్లాడాడు అంటే హిందూ ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, అన్ని గ్రంథాలు ఒకటే అడుగు. ఈడు తప్ప ఈ సెక్యులర్ భావజాలం హిందువులో తప్ప మిగతా ఏ మతస్థుడికి ఉండదు. ఓపెన్ ఛాలెంజ్ ఇది. రోడ్డు మీద పోయి మైక్ పట్టుకుని ఒక 10 మంది హిందువులకు అడుగు, సెక్యులర్ భావజాలం పడుతుంది. ఒక 10 మంది ముస్లిమ్స్కి అడుగు, 10 మంది క్రిస్టియన్లకు అడుగు, ఆ 10 మంది సెక్యులర్ భావజాలం ఉండనే ఉండరు వాళ్ళు. మనకు ఆ విధంగా మన జీన్స్ని అదొకటి. ఆ తర్వాత వచ్చిన బుద్ధిజం, ఎప్పుడు ఈ దాదాపు 2000 ఇయర్స్ బ్యాక్ బుద్ధిజం కూడా ఏదైతే ఉందో, ఈ బుద్ధిజం కూడా
మనల్ని ఒక చేతగాని వాళ్ళగా తయారు చేసింది, మనల్ని ఒక నపుంసకులుగా తయారు చేసింది మనల్ని. ఇంత పెద్ద ఓడి వాడుతున్నాను నేను. హిందూ సమాజాన్ని ఒక నపుంసకులుగా తయారు చేసింది బుద్ధిజం. ఓకే. ఈ వీటన్నిటి కారణంగా మనం ఏమైపోయినామంటే సెక్యులర్ వాదులం అయిపోయినాం. కానీ ఇప్పుడు నేపాల్లో కానీ ఇటు చైనాలో చూసుకుంటే బుద్ధిజమే ఎక్కువ ఉంటుంది కదన్నా. ఇప్పుడు అక్కడ బుద్ధిజం ఏమున్నా, అక్కడ ఏదున్నా, ఇప్పుడు చైనాలో బుద్ధిజం ఉంది. కానీ చైనాలో చర్చిలను మసీదులని ఓపెన్ కాడ ప్రజలు చేయనిస్తారా? చేయనియరు. కంప్లీట్ డిఫరెంట్ అక్కడ. మరి ఇక్కడ కూడా బుద్ధిజం ఉంది, హిందుత్వం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఎందుకు చేయాలి మనం? ఎందుకంటే మనకు సెక్యులరిజం అనే స్టాంప్ వేసేసారు మనకి. సరే, అప్పుడు ఓకే అలాగుంది. గత 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పైన అయిపోయింది, 12 సంవత్సరాలు నియర్ బై 11 సంవత్సరాలు అవుతుంది. ఇంతకు ముందుకు ఈ ఎల్కే అద్వానీ గారు ఉన్నప్పుడు కూడా బీజేపీ హయాంలో వచ్చినప్పుడు అప్పుడన్నా కనీసం ఎడ్యుకేషన్ సిస్టాన్ని చేంజ్ చేసే అవకాశం ఉంటుంది కదా ప్రధానమంత్రి గారికి. అప్పుడైనా చేంజ్ చేయొచ్చు కదా మరి. అప్పుడు లేదన్నా సరే ఈ 15 సంవత్సరాల నుంచి చేంజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ వ్యవస్థ మొత్తం సిస్టమ్ చేంజ్ అయింది కదా. ఎడ్యుకేషన్లో భారీ మార్పులు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు జరిగినాయి. ఇప్పుడు అక్బరు, బాబర్లు ఇవన్నీ లేవు మన చరిత్రలో. లేవు. ఇప్పుడు లేవు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే దాంట్లో అసలు ఇవే ఉండవు. మన గత చరిత్రలో ఇక్కడ ఏం జరిగిందని ఒరిజినల్ చరిత్రలు చెప్తే అసలు మనమే షాక్ అయిపోతాం. ఇప్పుడు ఇక అక్బర్ ది గ్రేట్, బాబర్ ది గ్రేట్, పొట్టి సుల్తా ఇవన్నీ ఉండవు. ఇక చాలా మార్పు చేశారు సిస్టమ్. ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ చాలా మార్పులు తీసుకొచ్చాయి కదా. పెద్ద మీటింగ్స్ జరిగినాయి సెంట్రల్లో, చాలా పెద్ద మీటింగ్ జరిగినాయి. వ్యవస్థనే మార్చేసారు, విద్యా వ్యవస్థనే మార్చేసారు మొత్తం. అవన్నీ ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ అన్నీ వచ్చేస్తాయి. సరేనా? ఇదిలా ఉంటే ప్రతి గ్రామంలో నీకు గ్రామానికి గ్రామదేవుడు కంటే బొడ్రాయి ఆంజనేయ స్వామిని, ఆంజనేయుడి విగ్రహం లేని గ్రామము శ్మశానంతో సమానం అంటాం మన పురాణాల ప్రకారం. బొడ్రాయి ఉంటుంది, గ్రామదేవతలు, ఆంజనేయ స్వామి పక్కా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో చూసుకున్నట్టయితే అంబేద్కర్ గారి విగ్రహం ప్రతి గ్రామంలో ఇలా కనిపిస్తుంది. అవును. నువ్వు ఇటు వచ్చినాడు అటే ఇటు రాకన్నట్టుగా ఎందుకు అలా ఎందుకు పెడుతురు? పెట్టడానికి రీజన్ ఏంటి? ప్రచారం. ఇప్పుడు అంబేద్కరిజం అనేది అంబేద్కర్ని ఒక ప్రపంచ మేధావిగా, దేశంలో అంబేద్కర్ కంటే గొప్పవాడు ఎవరు లేరు అనే విధంగా, అర్థమవుతుందా? ఇలా చాలా విధాలుగా అంటే ప్రచారం, మౌత్ ప్రచారం చేసి, మౌత్ ప్రచారం ఏది, వాస్తవాలు ఎక్కడ లేవు. మళ్ళీ నేను ఇంతకుముందు అడిగిన ప్రపంచ మేధావి అన్నారు కదా, దానికి జరిగిన మేలు ఏంటి అని అడిగితే నో ఆన్సర్. సో ఇలాగే ఉంటాయి అనమాట. జేబీఎం అంటే అర్థమైంది కూడా చెప్పారు. అంటే అది మౌత్ ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ అంబేద్కర్ గారిని ఒక పెద్ద మేధావిగా, ఒక ప్రపంచ మేధావిగా చూపించడానికి ప్రయత్నాలు అంతే. ఇప్పుడు విగ్రహం పెడతామంటారు, వద్దని ఎవరంటారు అంటే ప్రాబ్లం. అంటే దళితుల విగ్రహం, అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటా అంటే నువ్వు వద్దంటావా అని నేను ఒక అట్రాసిటీ వేసేస్తాను నీ మీద. ఇప్పుడు ఆడ ఆఫీసర్లు ఉంటారు, గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, సెక్రటరీ ఉంటాడు. మేము ఇక్కడ పెట్టుకుంటున్నాము, నువ్వు పర్మిషన్ నీకు అడగరు, మేము పెట్టుకుంటున్నామని చెప్తారు అంతే. వాడు కనుక బై ఛాన్స్ ఎస్సీ కాకుండా వేరే కులమై ఉంటే వాడు సప్పుడు అడిగాడు అంతే. వద్దు అన్నాడు అనుకో, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అక్కడ పెట్టొద్దు అన్నాడు అనుకో, కథం వాడి మీద అట్రాసిటీ పడుతుంది. ఎందుకు మాకు ఈ లొల్లి అని చెప్పేసి వాళ్ళు కూడా పట్టించుకుంటారు. ఇక్కడ ఇంకో కోణం కూడా ఆలోచించు. ఈ విగ్రహాన్ని పెడుతున్నారు కదా, ఈ విగ్రహానికి కావాల్సిన ఫండ్స్ చందాల రూపంలో ఎవరు దగ్గర పోతున్నారు? గ్రామ పెద్దల దగ్గరికి దగ్గర పోతారు. మళ్ళీ బీసీల దగ్గర పోతారు, ఏసీల దగ్గర, బ్రాహ్మణుల దగ్గర పోతారు, రెడ్డిల దగ్గర పోతారు, అమ్మనాభూతులు తిట్టే ప్రతి ఒక్కరి దగ్గర పోతారు. ఫండ్ కావాలి అడుగుతారు, ఫండ్ తీసుకుంటారు. అదే ఫండ్తో మళ్ళీ విగ్రహం పెడతారు. మన దగ్గర నుంచే మన వాదులారా అని చెప్పి మళ్ళీ మన తిట్టేదేవాడిని మన కర్మ కొట్టుకోవాలి అని తీసుకొని మనం ఈ దేశంలో మనం ఏదైనా తీసుకొని కొట్టుకోవాలంటే ఇదే ఈ విషయంలో. అన్న, అంబేద్కర్ బ్రాహ్మణులకు వ్యతిరేకే. బ్రాహ్మణులకి హిందూ సమాజంలో వ్యతిరేక ఆయన. హిందూ సమాజానికి వ్యతిరేక, ఓన్లీ బ్రాహ్మణులకి అందరికీ వ్యతిరేక ఆయన. ఎందుకు ఆయన ఏమన్నాడంటే, నేను పుడితే హిందువుగా, నేను పుట్టడం హిందువుగా పుట్టా కానీ చావడం మాత్రం హిందువుగా చావా అన్నాడు ఆయన. మరి అంత హిందూ సమాజం నుంచి ఆయనకు జరిగిన అంత నష్టం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. తెలుసు ఆయన బుక్లో లేదా? ఆయన రాసింది, ఆయన పుస్తకాలు ఉంది, ఉందా? ఆయన అన్నాడు ఈ మాట,
ఎందుకంత అన్నాడో నాకు అర్థం కాలేదు. ఎందుకు అంటే ఓకే, హిందూ సమాజంలో కొంత వివక్ష జరిగింది, జరగలేదని అనట్లేదు. కానీ అదే వివక్ష జరిగిన దగ్గర అంబేద్కర్కి పేరు పెట్టిన దగ్గర నుంచి పడితే చనిపోయేంత వరకు పక్కన రెండో భార్య కూడా బ్రాహ్మణురాలే. ప్రతి సంఘటనలో హెల్ప్ చేసింది ఆ హిందూ సమాజమే, హిందువులను బ్రాహ్మణులే, పేరు పెట్టింది వాళ్ళే, ఆర్థిక సాయం చేసింది వాళ్ళే. నువ్వు ఉద్యమాలు, దేశ ఉద్యమాలు కాదు, మామూలుగా ఎస్సీ వర్గానికి సంబంధించిన ఏమైనా ఉద్యమాలు చేస్తే వాటికి కూడా ఆర్థిక సహాయం చేసి సపోర్ట్ చేసింది కూడా హిందువులే. దీనికి కూడా సంబంధించిన ఒక రిఫరెన్స్తో సహా నీకు ఆధారాలు చూపిస్తుంది. నీకు ఇప్పుడు చెప్పండి అన్న. వృద్ధులు ఏమైనా బ్రాహ్మణ్స్ని మామూలుగా జనరల్గా అంటే అంబేద్కర్ హిందూ సమాజానికి వ్యతిరేకం ఏంటంటే బ్రాహ్మణ్స్ మీద బాగా విపరీతమైన ద్వేషం అంబేద్కర్ చూపిస్తారు. కానీ అదే అంబేద్కర్ జీవితంలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ముఖ్యమైనదో మీకు చెప్తానండి. చెప్పండి. మొదటి నుంచి పేరు పెట్టిన దగ్గర నుంచి పడితే ఆయన విదేశాలకు పోయి చదువుకుంది, లోకల్లో చదువుకున్నప్పుడు ఆర్థిక సాయం చేసింది, విదేశాలకు పోయి చదువుకోవడానికి సాయం చేసింది, వచ్చిన తర్వాత ఆయనకు ఒక మంత్రి పదవి ఇప్పించింది. అలాగే ఆయన రెండో పెళ్లి చేసుకుని ఆయన జీవితం మొత్తం చూస్తే అసలు హిందూ సమాజం సపోర్ట్ లేనిది ఆయన జీవితమే లేదు. దట్ ఈస్ నథింగ్ అనమాట. అంతేకాకుండా ఆయన జీవితంలో చెప్తే అంబేద్కర్ సన్నిహిత బ్రాహ్మణ మిత్రులు పండిత్ హోసకేర్ నాగప్ప శాస్త్రి, ఈయన పాత్ర ఏంటంటే ఈయన బ్రాహ్మణుడు, పండితుడు, సామాజిక అంబేద్కర్కు విద్యాభ్యాసం, హక్కుల కోసం పోరాటం మరియు సమాజం అనాగారిన వర్గాల అభివృద్ధికి ఏవేవైతే పోరాటాలు చేసిండో దాన్ని అన్నింటికీ సాయం చేసింది ఈయననే, ఒక బ్రాహ్మణుడు. ఓకే. ఇంకో బ్రాహ్మణుడు ఎవరు అంటే ఇప్పుడు ఈయన అంబేద్కర్ గారు కొన్ని ఉద్యమాలు చేశారు. మహత్ సత్యాగ్రహం 1927లో చేశారు. ఈ సత్యాగ్రహానికి చేయడానికి ఈ మూల కారణం ఎవరు తెలుసా? గంగాధర నీలకంఠ సహస్ర బుద్ధే, ఈయన ఒక బ్రాహ్మణుడు. ఈ ఉద్యమానికి కావాల్సిన ఆర్థిక వనరులు కానీ అన్నీ కూడా అరేంజ్ చేసింది వీళ్ళే. సురేంద్రనాథ్ టిప్సిస్, ఏవి చిత్రే, చూడండి అంతా బ్రాహ్మణ్స్. ఈ బ్రాహ్మణ్స్ లేకపోతే ఆయన ఉద్యమాలు చేసేవాడా? విద్యా సాధన ఉద్యమం, విద్య కోసం ఉద్యమాలు చేశాడు కదా. అందులో మీకు నేను ఎంతమంది బ్రాహ్మణులను చూపిస్తా అంటే ఈయనకు బ్యాక్ ఎండ్ నుంచి నిలబడి చేసింది ముగ్గురు. ప్రొఫెసర్ జీకే జొబ్బి, ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్, విశ్వనాథ్ చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఆయనకు సాయం చేసిన దాంట్లో ఎడ్యుకేషన్ మూమెంట్లో. అలాగే అంతేకాకుండా అస్పృశ్యతపై వ్యతిరేకమైన ఉద్యమాలు చేసినప్పుడు ఇద్దరు బ్రాహ్మణ్స్ ఉన్నారు. శ్రద్ధానంద స్వామి, ఆచార్య నారాయణ శాస్త్రి, వీళ్ళు బ్రాహ్మణులే. అంటే చూడండి ఆయన జీవితంలో ప్రతి మెట్టు దగ్గర, ప్రతి ఉద్యమం దగ్గర, ప్రతి గమ్యం దగ్గర బ్రాహ్మణుడు ఉన్నాడు. అలాగే ఆదర్శ సంఘాలు అని చెప్పేసి అప్పట్లో ఉన్నాయి. స్వామి దయానంద సరస్వతి అంటే డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా చేసిన వ్యక్తిన అంబేద్కర్కు ప్రేరణ ఇచ్చింది. అంబేద్కర్ ఒక సందర్భంలో చెప్తారు చూడండి, ఆదర్శ సంఘ సంస్కరణ ప్రారంభించి స్వామి దయానంద సరస్వతి అంబేద్కర్కు ప్రత్యక్షంగా సహకరించకపోయినా ఆయన వాదనల ప్రభావం అంబేద్కర్ పట్ల సానుకూలంగా మారింది. స్వామి దయానంద సరస్వతి శిక్షణ, సామాజిక సమానత్వం మరియు హిందూ సమాజంలో వివక్ష రద్దు కోసం కృషి చేసేవారు స్వామి దయానంద సరస్వతి చేశారు. ఆయన కూడా విద్య కోసం, మహిళల హక్కుల కోసం ఆయన చేసిండు. ఆయన వాటిని అంటే వాటికి ప్రేరణ అయినా ఆయన కూడా ప్రేరణే, ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన ప్రేరణే. అదే కాకుండా బౌద్ధ మతంలో ప్రవేశించడానికి కూడా కారణం వల్ల బ్రాహ్మణుడే, మూల కారణం కూడా బ్రాహ్మణుడే. ఆయన పేరు సూర్యకాంత్ వేమగిరి. అర్థమవుతుందా? బ్రాహ్మణ అంటే బుద్ధిజం అంటే ఏంది, బుద్ధిజంలో ఉన్న మౌలిక సూత్రాలు ఏంది, అసలు బుద్ధిజం అంటే దాన్ని ఆ మతం యొక్క మొత్తం చెప్పింది కూడా బ్రాహ్మణులే. అలా కాకుండా ఇంకా 8 మంది బ్రాహ్మణులు ఆయన జీవితంలో ఉన్నారు. కృష్ణాజీ ఆర్య, పట్టవర్ధన్, ప్రొఫెసర్ జిఎస్ అగార్కర్, ఆచార్య జవ్వాదేకర్ అట, విశ్వనాథ్ కాశీశ్వరరావు, రాధాకృష్ణ కుదిరిశెట్టి, బాల శ్యామారావు, గిరింద్ బాల, ఇంతమంది బ్రాహ్మణులు. ఎంత ఇప్పుడు ఈ బ్రాహ్మణులు అంతా ఎవరు? హిందువులే కదా. మరి ఈ ఇంతమంది హిందువులు, ముఖ్యంగా హిందూ సమాజంలో బ్రాహ్మణులు ఇంత సాయం చేశారు కదా. ఇంకా బ్రాహ్మణుల మీద అంబేద్కర్ ఎట్లా పడి ఏడుస్తున్నారు నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ప్రతి సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు ఉంటాయి. చెడు జరిగింది, ఆ చెడుని మార్చు.
చెడును మార్చు. ఇప్పుడు ఒక నాయకుడు, జాతీయ నాయకుడు, ఇప్పుడు అంబేద్కర్ని ఒక జాతీయ నాయకుడుగా మనం భావిస్తే, నేత కుల నాయకుడిని చూస్తా, జాతీయ నాయకుడు చూడ. ఒక జాతీయ నాయకుడుగా అంబేద్కర్ని చూస్తే ఆయన ఏం చేయాలంటే, ఇక్కడ జరుగుతున్న అసమానతలు ఏవైతే ఉన్నాయో ఆ అసమానతలను మార్చాలి, వాటిలో మార్పు తీసుకురావాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి, దేశంలో కూడా మార్పు తీసుకొచ్చి ఒక నవీన దేశానిగా తయారు చేయాలి. నువ్వు అది ఏం చేసావు? నాకు హిందుత్వం అంటే నాకు నచ్చదు, నేను పూర్తి హిందూగా పుట్టిన, చావడం మాత్రమే, కానీ ఇవన్నీ సపోర్ట్ మాత్రం తీసుకుంటావు. తీసుకుని ఒక నాయకుడిగా మాత్రమే దిగినావు. ఇప్పుడు అంటున్నావు ఏమంటున్నావు అంటే, నేను హిందూ సమాజం ఉండా, నేను బుద్ధిజంలోకి పోతా అంటే నువ్వు పారిపోయినట్టే కదా. నువ్వు పారిపోయినట్టే. పారిపోయిన వాడు నాయకుడు కాదు కదా. పారిపోతే దేశ నాయకుడు ఎట్లయితావు? నిలబడి పోరాడి సాధించిన వాడు నాయకుడు. ప్రపంచం మేధావి ఎట్లయితావు? అది ఎట్లయితావు మరి. ఇప్పుడు నేనేమంటా అంటే, సరే బుద్ధిజంలో పోయినావు, సరే పోయినావు, బుద్ధిజంలో పోయిన తర్వాత ఆ బుద్ధిజంలో ఉన్నదేంటి, హిందూ మతంలో లేనిదేంటి? హిందూ మతంలో ఏదైనా సాధ్యం కదన్నా. నేను అదే అడుగుతున్నా. ఇక్కడ లేనిది నీకు అక్కడ దొరికింది ఏంది చెప్పు నాకు. ఇక్కడ లేనిది అక్కడికి దొరికింది ఏంది? ఏం దొరికింది అనేది ఇప్పటిదాకా దాంట్లో ఏముంది? ఏమీ లేదు. బుద్ధుడు ఏమన్నాడు? ధర్మో రక్షతి రక్షిత అన్నాడు. ఈ పదం ఎక్కడికి వచ్చింది? మహాభారతంలోకి వెళ్ళి వచ్చింది. మహాభారత గ్రంథం నుంచి వచ్చింది నీకు. అవును. నువ్వు అన్న ధర్మో రక్షతి రక్షిత కూడా మా హిందూ సనాతన ధర్మందే. అవును. నువ్వు ఇంకేమన్నావు? దేవుని నమ్మద్దు అన్నావు. దేవుడు అనేది లేడు అని చెప్పినావు. బుద్ధుడు పుట్టకముందే ఈ దేశంలో నాస్తికత్వం ఉంది కదా. బుద్ధుడు పుట్టకముందే నాస్తికత్వం ఉంది భారతదేశం. ఈ దేశంలో బుద్ధుడు పుట్టకముందు నుంచే అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి లేదా లక్షల సంవత్సరాల నుంచి నాస్తికత్వం ఉంది. బుద్ధుడు ఏమైనా మొదటిసారి చెప్పిండా దేవుడు లేదని కాన్సెప్ట్? మా గ్రంథాల్లో కూడా దేవుని నమ్మని ఎంతో మహానుభావులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మా గ్రంథాల్లో. రామాయణం రాసిన వాల్మీకి ముందు నాస్తికుడే కదా. మరి ఏంటిని బుద్ధిజంలో ఉన్న గొప్ప ఏంది, హిందూ మతంలో లేనిది నాకు కావాలన్న కాన్సెప్ట్. మరి అంత జరుగుతుంది మొత్తం. మళ్ళీ ఏమంటుంది తెలుసా? సనాతన ధర్మం అన్నది ఒక వృక్షం అయితే ఆ వృక్షం యొక్క కొమ్మలే బుద్ధిజం, సిక్కిజం, జైనిజం అంటాం మనం. అవునా కాదా? వస్తాం. ఇవన్నీ పుట్టిన ఎడికెళ్ళి పుట్టినాయి? హిందూ మతం నుంచే పుట్టినాయి కదా. మరి ఈ వృక్షాన్ని వచ్చి నువ్వు కొమ్మ మీద కూడా ఏంది? కొమ్మ మీద నుంచి ఈ వృక్షం దగ్గరికి వస్తావు కానీ. అవునా కాదా? అంతే. మరి నేనే తిట్లో నన్నదాంట్లో తప్పులేదు. మరి దీంట్లో బ్రాహ్మణుల మీద వీళ్ళు వ్యతిరేకత చేయడానికి మూలాలు తెలుసుకోకుండా జనాలని అప్పటి స్టేజ్ మీద తొలగించడానికి జనాల్లో ఏదో పిచ్చితనం పట్టించడైనా ఇదంతా. నేను అంతే, మరి పిచ్చోలం చేయడమే, అంతకుమించి ఏం లేదు అన్న. బుద్ధిజం గురించి చెప్తా అన్నారు. ఏంటి బుద్ధిజం? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నీకు ఒక చిన్న కథ చెప్తాను. చెప్పండి. ఆ కథతో నుంచి బుద్ధిజంలోకి వెళ్దాం మనం. ఇప్పుడు ఒక వ్యక్తి నేరుకు వచ్చాడు. వచ్చి నువ్వు పరిచయం చేసుకుంటున్నావు. నీకు హలో అంటే నీ పేరు చెప్తావు. ఆయన ఏం చెప్పింది తెలుసా? ఐఎమ్ ఫేమస్ లాయర్ సమ్ XYZ అని అనుకో. నువ్వు ఫస్ట్ టైం విని తర్వాత నువ్వు ఏమనుకుంటావు? ఏంద్ర ఫస్ట్ పేరు చెప్పినాం, పేరు చెప్పాలి. ఐఎమ్ ఫేమస్ లాయర్ సమ్ XYZ అని చెప్తావు. సొంత డబ్బు కొట్టుకునేంద్ర ఆయన. నువ్వు లాయర్ అయితే తర్వాత నీ డిజిగ్నేషన్ అనేది తర్వాత. ఇదే మాట ఇంకో 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 విధంగా చెప్తా. అనగనగా ఒక రాజు అట. ఆయనకు జ్ఞానం పొందడానికి ఒక బోధి వృక్షం కింద కూర్చున్నాడట. పోయి తపస్సు చేసిండట. తపస్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళి నాకు జ్ఞానోదయం కలిగింది అని ప్రకటించుకున్నాడు. ఓకే. ఆయన ఎవరు? బుద్ధుడా? బుద్ధుడే కదా. నీకు జ్ఞానోదయం కలిగిందని ఎవరు చెప్పాలా? నువ్వేదైనా చూపిస్తే దేవుడు అని చెప్పాలి, లేకుంటే జనాలు నీ చూసింది జ్ఞానాన్ని. లేదు, ఆయనే పోయి నాకు జ్ఞానోదయం కలిగిందని చెప్పిండు. సరే అయ్యా, నీకు కలిగిన జ్ఞానోదయం ఏంటయ్యా అని నా ఆశంటే ఒక వెర్రి వెంగలప్ప అడిగిండు. నీకు ఉన్న కోరికలే, నీలో ఉన్న కోరికలే, నీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ నువ్వు తీసేసుకుంటే నీకు దుఃఖం అనేది దూరం అయిపోతుంది. అదే నాకు కలిగిన జ్ఞానోదయం అంటూ. మరి ఆ కోరికలన్నీ తీసుకోవాలంటే నేనేం చేయాలయ్యా అంటే
నీకు పెళ్ళామద్దు, పిల్లలొద్దు, సంసారం వద్దు, ఏమొద్దు, అన్నీ వదిలేసి నా రా, నీకు ఒక కాషాయాన్ని ఇస్తా, అది కట్టుకో, అలాగే నీకు చిప్ప చేతికి ఇస్తా, అది తీసుకో, భిక్షం ఎత్తుకొని రా, తిను, పడుకో, పని చేయొద్దు, మళ్ళీ ఆగలేనప్పుడు మళ్ళీ భిక్షం ఎత్తుకొని రా, తిను. ఇదే నాకు కలిగిన జ్ఞానోదయం అని చెప్తాడు ఆయన. సమాజం సంకనాకపోతుందిగా. బుద్ధిజం అదే కదా మరి. దాంట్లోకి అంబేద్కర్ గారు బుద్ధిజం అదే కదా మరి. ఇంతకు మించి బుద్ధిజం లేముంది చెప్పు. ఏం లేదు బుద్ధిజంలో, ఏం లేదు. సరే, ఈ బుద్ధిజంలో కూడా బుద్ధుడికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి శిష్యులు ఉంటారు. బుద్ధుడు కూడా శిష్యులు ఉన్నారు. బుద్ధుడికి దాదాపు 70 మంది కంటే ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది కంటే ఎక్కువ శిష్యుల్లో ముఖ్యమైన శిష్యులు ఒక 10 మంది ఉంటారు. ఓకే. ఆ 10 మందిలో మరీ ముఖ్యమైన వాళ్ళు ఒక 4 ఉంటారు. ఆ 4 ఏ కులానికి సంబంధించిన వాళ్ళు చెప్పన్నా? బ్రాహ్మణులు. వాళ్ళు కూడా బ్రాహ్మణులేనా? వాళ్ళ పేర్లు చెప్తా. సరిపుత్త, మహల్ల, మహాయోగల్లన, ఆనంద, ఉప్పలవన్న. ఈ నలుగురు చీఫ్ అనమాట, దగ్గర అనమాట. ఏం చేయాలో బుద్ధుడు వీళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో డిస్కస్ చేస్తే తర్వాత పోతాడు. ఏం డిస్కస్ చేస్తుండే? ఏదైనా సరే, ఏ ఊరు పోవాలా, ఎవరిని జడగొట్టాలా, ఎవరిని సంసార బంధం నుంచి బయట తీసుకురావాలా. ఆ రోజుల్లో బుద్ధుడు ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ ఉన్న స్త్రీలు రివర్స్ అయ్యేవాళ్ళు, బుద్ధుడిని ఎల్లగొట్టేవాళ్ళు. అరే పో స్వామి, నువ్వేంది మా పిల్లల్ని జీవితాన్ని నాశనం చేస్తున్నావు, వాళ్ళని ఇప్పుడు సన్యాసం ఇచ్చే వాళ్ళు సన్యాసం వచ్చి ఏం చేయాలి వాళ్ళు. ఇప్పుడు అందరు సన్యాసం తీసుకొని అందుకే చూడు, భూటాన్ ఉంది మన పక్కన పైన. అవును, భూటాన్ పరిస్థితి ఎట్లుంటుందండి చెప్పండి. సన్యాసులు భూటాన్లో ఏమైనా పరిశ్రమలు కానీ ఏదైనా మనీ జనరేషన్ ఏమైనా ఉన్నాయా? లేదు, ఏముండేది. వాళ్ళు ప్రతిదీ ఆధారపడి ఉంటారు పక్క దేశాల మీద. అలా తయారైతుంది దేశం. అందరూ సన్యాసం తీసుకుని అందరూ భిక్షం ఎత్తుకుంటే ప్రొడక్టివిటీ ఉంటుందా దేశంలో? ఉండదు. ఉత్పత్తి ఉంటుందా? ఉత్పత్తి లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? సంకనాకిపోతుంది కదా. అంతే. అందుకే కదా మహమ్మద్ గజ్నీ లాంటి వాళ్ళు 17 సార్లు సరదాగా వచ్చుకుంటే దాడి చేసుకుని పోయారు మన మీద. ఎవడు పడితే ఆడు ఈ దేశం మీద దండయాత్ర చేస్తాడు. ముస్లింలు వచ్చిండు 800 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పరిపాలించాడు. బ్రిటిష్ వాడు వచ్చిండు, వాడు వచ్చి 200 సంవత్సరాలు పరిపాలించిపోయాడు. ప్రతి ఒక్కడు వస్తున్నాడు, మనం పరిపాలిస్తున్నాడు. మనకు బౌద్ధ ధర్మము ఇక్కడ ఉన్న వ్యవస్థ అని చెప్తా అంటే శాంతి శాంతి శాంతి. అదే మన వాళ్ళే దండయాత్ర చేస్తుంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చేది కదా. వచ్చిన తండ్రి తగలేయకుండా బుద్ధుడు ఒక రాజబ్బా. ఆయన ఒక రాజుగా ఆయన కర్తవ్యం ఏంటి? ఆయన ధర్మం ఏంటి? రాజ్యాన్ని కాపాడుకోవాలా, ప్రజలను కాపాడుకోవాలా, ప్రజలను పరిపాలించాలా, ఒక మంచి పరిపాలన అందియాలా, కుటుంబాన్ని కాపాడుకోవాలా, రాజ్యాన్ని అభివృద్ధి ప్రజలను తీసుకుపోవాలా. ఇవేవి చేయకుండా నాకు ఇవన్నీ వద్దు, నేను కోరికలన్నీ వదిలిపెడతా. అప్పటికే పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు కొడుకున్నాడు రాహుల్ అని చెప్పి, ఆయన కొడుకున్నాడు, అన్నీ వేసినాయన జీవితంలో చేయాల్సిన అన్నీ వేసేసిండు. చేసి తర్వాత సన్యాసం తీసుకొని దేశాన్ని, కుటుంబాన్ని, ప్రజల్ని వదిలేసిండు. ఒక క్షత్రుడే అట్లా చేయడం తప్పు. ఫస్ట్ దేశాన్ని కాపాడుకోవాలి. ఆ వ్యక్తే అందరు బుద్ధిజంలోకి రావాలని చెప్పి అందరినీ బుద్ధిజంలో మార్చుతున్నాడు. అప్పుడున్న ఎంతోమంది రాజులు కూడా బుద్ధిజంలోకి వెళ్ళారు. అప్పుడు ఏం చేశారు? ప్రతి రాజ్యానికి, ప్రతి దేశానికి ఫస్ట్ ఏం కావాలా? సైన్యం కావాలి. అవును. అప్పుడు రాజులు ఏం చేశారు? బుద్ధిజంలోకి పోయి సైన్యాన్ని తగ్గించుకున్నారు. సైన్యం లేకుండా అయిపోయింది. సైన్యం లేదు, వచ్చిన ప్రతి ఒక్కడు యుద్ధం చేస్తుండు, తంతుండు, తీసుకొని పోతున్నాడు. నేను బానిసం చేస్తున్నాడు, నన్ను బానిసం చేసుకున్నాడు. అందరు దేశంలో అందరూ బానిసం చేసుకుంటున్నాడు. ఇప్పుడు కత్తి పట్టుకొని ఒక మన యుద్ధానికి వచ్చిండాడు. అందుకరికి పోయి శాంతి శాంతి, రక్తపాతం మంచిది కాదు అని చెప్తే నీ మెడ మీద తలకాయలు ఎప్పుకొని పోతున్నాడు. 100%. నా రోజు బుద్ధిజం నేర్పించింది ఇదే కదా. ఇంతకు మించి ఏం నేర్పించింది బుద్ధిజం? ఇవాళ కూడా మా అంబేద్కర్ ఇష్టం ఏమంటారు తెలుసా? బుద్ధిజము మా అందరం బుద్ధిజంలో పోవాలా అంటారు. మరి బుద్ధిజంలో ఏం చేస్తావు? మరి అహింసో పరమో ధర్మ అన్నావు. మళ్ళీ ఏమంటావు? జీవహింస చేయొద్దు అంటావు. మరి బుద్ధుడు ఎట్లా చచ్చిపోయాడు? పంది మాంసం తిని చచ్చిపోయాడు. ఎందుకు పంది మాంసం ఆయన తినాల్సి వచ్చింది? నీ అసుంటోడు నా అసుంటోడు ఉంటే ఎంతైనా చెప్తారు భయ్, ఎంతైనా చెప్తారు. మరి బుద్ధుడు చచ్చిపోయాడు.
బుద్ధుడికి ఫుడ్ పెట్టింది ఎవరు చెప్పండి? ఎవరు పెట్టారు ఇప్పుడు? బుద్ధుడు చనిపోవడానికి కారణం, బుద్ధుడి మరణం, పరినిర్వాణం అని చెప్పి ఒక చాప్టర్ సపరేట్గా ఒక బుక్ ఉంటుంది. ఓకే. పరినిర్వాణం అంటే ఆయన చనిపోయే విషయాన్ని ఉంటాయి అనమాట. ఆ చాప్టర్లో ఉంటుంది ఆ బుద్ధిజం సంబంధించిన పుస్తకాలు. అవి చూస్తే అందులో క్లియర్గా ఏముంటాయంటే పంది మాంసం తిని చనిపోయింది అని చెప్పి ఉంటుంది. అజీర్ణమయ్యి విరోచనాలయ్యి అరగక చనిపోయింది అని ఉంటుంది. బుద్ధిజంలో ఇది ఏముంటుందండి? నేను చెప్పిన గ్రంథాలు లేవండి, బుద్ధిజం పుస్తకంలో రాసిందండి. దాంట్లో రాసిందా? పరినిర్వాణ అనే పుస్తకంలో రాసిందండి. ఇవి నేను ఎక్కడ కూడా నా సొంత కవితలు ఉండో ఎవడో ఎల్లయ్యో మల్లయ్య రాసిన పుస్తకాలు నేను చెప్ప రిఫరెన్స్లు. పరినిర్వాణ పుస్తకంలో బుద్ధుడు ఏదైతే చచ్చిపోయిందో రాసి ఉంటుందండి. సో జీవహింస మహాపాపం అన్నాడు, మరి పంది మాంసం తిన్నాడో నాకు అర్థం కాదు. మరి బుద్ధిజంలో పోవాలని మా అంబేద్కర్ చెప్తారు, జీవహింస మహాపాపం అని అని అంటారు, బుద్ధుని సిద్ధాంతం అంటారు. కానీ ఈయన మాత్రం ఆర్ట్స్ కాలేజీలో గోమాంసం ఫుడ్ ఫెస్టివల్ లాగా చేస్తుంటారు. అదేంటి సార్ నాకు అర్థం కాదు. అది ఎవరిని రెచ్చగొట్టడానికి? ఒకసారి నేను ఓయూ స్టూడెంట్స్ని స్కాలర్స్ని కొంతమంది పీజీ చేసిన కొంతమంది ఒక 15-20 మందిని కూర్చుతామన్న. కూర్చొని దీనిపైన మంచి డిబేట్ మీరు అడగండి వాళ్ళని, నేను అడుగుతా, క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుందాం, బ్రహ్మాండంగా చేద్దాం. 100% అండి. నేను రెడీ, నేను దేనికైనా రెడీ. నేను ఎప్పుడెప్పుడు అంబేద్కరిస్టులు కూర్చుంటారా అని చెప్పి సంతోషంతో కూర్చున్నా, సిద్ధంగా ఉన్నా. తీసుకొస్తా. మీకు కూడా ఇంతకుముందు లాస్ట్ టైం చెప్పారు, మీరే ఇద్దరికి ఏం చేయలేదు. నేను ఈసారి రెడీ చేశాను వాళ్ళ. నేను రెడీ. ఇప్పుడు ఇంత మెటీరియల్తో నేను కూర్చోన్నా, ఇవన్నీ నేను అడుగుతాను వాళ్ళకి. నాకు అడగాలని ఉంది. 100%. ఎంతసేపు వీడియోలు తీయాలి నేను నా పర్సనల్గా? నాకు ఇట్లా ముందర కూర్చోబెట్టుకొని ఒక అంబేద్కరిస్టుని, ఒక బుద్ధిస్టుని ఇలాంటి క్వశ్చన్స్ చేయాలని నా కోరిక. జనాలకు నిజాలు తెలియాలి. ఇంతకన్నా అబద్ధాన్ని మోదాం. అంతే కదా, జనాలకు తెలియాలి, జనాలకు వెళ్ళాలి.